వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కీలక రాజకీయ పరిణామాలు జోడు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. మరోవైపు బీహార్ ఎన్నికలు కూడా మొదలైపోయినాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఇటీవల చోటు చేసుకున్న కొన్ని కీలకమైన పరిణామాలు, నకిలీ మద్యానికి సంబంధించి ఏం జరగబోతోంది, జోగి కుటుంబానికి ఒక ఊహించని షాక్ తగిలిందా మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారానికి సంబంధించి కూడా ఒక ఉద్యమానికి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికంటే ముందు డిసెంబర్ వరకు ఒక డెడ్ లైన్ విధించారు. డిసెంబర్ లోపు కనుక దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకపోతే అప్పుడు ఉద్యమిస్తామంటున్నారు. అంతేకాదు యువతకు కూడా తాజాగా పిలుపునిచ్చారు. యువతే లీడర్ అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారినాయి. మరోవైపు మొత్తం ఆన్లైన్ ప్రక్రియలోనే ముందుకు సాగాలి పరిపాలన అంతా. ఇప్పటికే ఆర్టీజీఎస్ అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అని చెబుతున్న నేపథ్యంలో ఆన్లైన్లోనే మొత్తం ప్రక్రియ అంతా నడవాలి అనేది తాజాగా కలెక్టర్ల సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు నిజంగా అవినీతిని అరికట్టే దిశగా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతోంది అనేది సచివాలయాలను కూడా పూర్తిగా మార్చేయబోతున్నారు విజన్ యూనిట్లుగా. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇచ్చిన పిలుపు ఒకటి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో డిసెంబర్ వరకు డెడ్ లైన్ విధించడం ఒకటి. ఇంకా ల్యాగ్ తీసుకుంటున్నారా? ఇప్పటికే చాలామంది విద్యార్థులు వాళ్ళ చదువులను ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంగా వాళ్ళ తరపున ప్రశ్నించాల్సిన సమయం ఇంకా ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పటికే లేట్ అయిందని ఏం భావించట్లేదా? రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ దరిద్రం వచ్చింది ఈ రెండేళ్లలోనే అని చెప్పాలి. తెలంగాణలో బంద్ కూడా చేస్తున్నారు, విద్యా సంస్థ కంప్లీట్ ఆపేశారు వారం 10 రోజుల నుంచి. కనీసం ప్రభుత్వం సిగ్గుతో కూడా ఆలోచించట్లేదు. దానికి ఏంటి పరిష్కారం? ఎస్ మేము ఇస్తాం, లేదా మేము ఇవ్వం, డబ్బులు ఉన్నోడే చదువుకోండి, డబ్బులు లేనోడికి మేము గవర్నమెంట్ కాలేజీలు పెడతాం, ఇది కదా చెప్పాల్సింది ప్రభుత్వం. లేదా ఆ ప్రైవేట్ కళాశాలన్నిటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని టోటల్గా ప్రభుత్వ విద్య చేస్తారా? ఏదో ఒకటి చెయ్యండి. ఏం చెప్పకుండా పోనీ ఇదివరకు అంతా ఓ సిస్టంలో నడిచి ఇప్పుడు మారిందనుకోవడానికి 20 ఏళ్ల నుంచి పబ్లిక్ ఈ సిస్టంలో ఫాలో అవుతున్నారు కదా. గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ వాటిలో చదివే వాళ్ళు చదువుతున్నారు, ప్రైవేట్ కళాశాలల్లో చదవాలనుకున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు పెడతారు. ఇదే కదా సిస్టమ్. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రైవేట్ కాలేజీలో చదివిన వాడికి వస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి వచ్చే డబ్బులతో వాడు పై ఖర్చులు వేరే చదువులకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడు, అంతే కదా. ఆ డబ్బులతో అదే ప్రైవేట్ కాలేజీకి వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు తేడా ఏంటంటే, గతంలో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి కాదు రాజశేఖర రెడ్డి టైం. ఎందుకని? కాలేజీకి కదా ఇచ్చేటప్పుడు డబ్బులు, కాలేజీ వీళ్ళకి ఎందుకు ఇస్తుంది? అప్పుడు ఆ ఫీజు కాలేజీ ఫీజు ఎంత ఉంటుందో అంతా ప్రభుత్వం చెల్లించేది. గవర్నమెంట్ కాలేజీలు ఎయిడెడ్ కాలేజీల ఫీజులు తక్కువే కదా ఉండేది, అది ప్రభుత్వం చెల్లించేది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ రూట్ మార్చింది ఏంటిది? ఇలా తల్లుల అకౌంట్లో వేయటం. దాంతో గవర్నమెంట్ కాలేజీల దాంట్లో కూడా అటు తల్లుల అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి కదా. అది ఒక కొత్త కాన్సెప్ట్ అయింది. అయితే అందరికి ఇచ్చారా, అందరికి ఇవ్వలేదా, ఇది ఒక చర్చ నడుస్తుంది. ఇంటికి ఒకరికే కదా వచ్చింది, అందులో ఈ డబ్బులతో రెండో వాళ్ళని చదివించుకున్నారు, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే, అసలు చదువుకోవాలా లేదా, చదువు కొనాలా, చదువు కొనాలా? చదువు కొనాలి అనేటటువంటి పరిస్థితి ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది, చదువు కొనాలి అనేటటువంటి సంస్థ ప్రభుత్వ సంస్థల్లో ఉంటుంది. ఈ ప్రభుత్వ సంస్థల్లో ఉన్నట్టు ప్రభుత్వ కాలేజీల్లో కాకుండా ప్రైవేట్ కాలేజీల్లో చదువు కొనకుండా చదువుకునేందుకు అవసరమైన సొమ్ముల్ని, రొక్కాన్ని ప్రభుత్వం ఇస్తూ వచ్చింది ఇంతకాలం. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం మానేస్తే వాళ్ళు చదవడం మానేయటం నడుస్తుంది. ఎందుకంటే ఇదివరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పేద పిల్లలని గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీల్లో చదివించేవాళ్ళు అక్కడ ఒకసారి ఫెయిల్ అయ్యారంటే కనుక ఇంకొకసారి వరకు చూస్తారు సప్లిమెంటరీ, ఆ తర్వాత చదువులు మానిపించేసి కూలీలుగా, కొట్లలో గుమస్తాలుగా ఏదో ఒక పనికి పంపించేసేవాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకని? ఆ స్కూల్లో ఉన్నంత వరకు ఖర్చు పెట్టగలం, కానీ అది ఎందుకంటే స్కూల్లో బుక్స్ ఇట్లాంటి వాటికి తక్కువకి వస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో ఫీజు కట్టక్కర్లేదు కదా. అదే సప్లిమెంటరీ ఏంటంటే ప్రైవేట్లు చదివించాలి, అంత డబ్బులు ఇచ్చే స్తోమత లేక వాళ్ళని చదువులు మానిపించిన రోజులు ఆనాడు నడిచినాయి. అందుకనినే భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్ర, నిరక్షరాస్యత అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్ర. బెంగాల్ కూడా కాదు, బీహార్ కూడా కాదు, ఈశాన్య రాష్ట్రాలు కూడా కాదు, మన కర్మగాలి ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ విద్యావంతులు ఉన్న రాష్ట్రం. గొప్పగా చెప్తాం మనకు విద్యావంతులు ఎక్కువని కాదు, రికార్డులలో మనం నిషానీగాళ్ళం ఎక్కువ ఉన్నాం, మనకి వేలుముద్రగాళ్ళం ఎక్కువ ఉన్నాం. ఇంకోటి చదివి కూడా వేలుముద్రగాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోవడం వేరు. వేలుముద్ర చేయడం తప్పు కాదు, వేలుముద్ర వేసిన వాళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. నేను అనేది బుర్రలో వేలుముద్ర అంటే నైపుణ్యం కొరవడటం అన్నటువంటిది పెరిగిపోతుంది.
ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామం ఏంటంటే ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 3 నెలలు ఆలస్యమైంది, 4 నెలలు ఆలస్యమైంది. మొదటి ఏడాది అసలు డబ్బులు ఇవ్వరు. రెండో ఏడాది ఇస్తారో ఏదో చెప్పకుండా ఎవడన్నా అంటే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రస్తుతానికి కాలేజీలు నడుస్తుంది. ఇప్పుడు మొన్న ఎట్లయితే హాస్పిటల్ వాళ్ళు అడ్డం తిరిగారో వాళ్ళకి 10 రోజులు 15 రోజులు సమ్మె చేశారు, రేపు ఇక్కడ కూడా సమ్మెకి దిగుతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభుత్వ ప్రైవేటు విద్యలో ఒక తేడా వచ్చింది. ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం ఈ రెండు రాజశేఖర హయాంలో ప్రారంభమైనప్పుడు ఎవరికైతే అత్యంత అవసరం అంటే అసలు ఏమాత్రం అవకాశం లేక ఈ రెండింటిని వినియోగించుకోవాలి. ప్రభుత్వ వైద్యం కానీ ప్రైవేట్ వైద్యం కానీ ప్రైవేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో గుండె నొప్పులు, క్యాన్సర్ ఇట్లాంటి వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఉండేది కాదు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ చేసుకునేందుకు అవసరమయ్యే డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టేది. వాళ్ళు కూడా మిగతా పేషెంట్లకు వేసినట్టు లక్షల ఫీజులు కాకుండా ప్రభుత్వం పంపించినటువంటి పేషెంట్లకి లిమిటెడ్ ఫీజుతో వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చుల వరకు తీసుకునేవాళ్ళు అట్లాగే. కానీ దాన్ని అన్ని రోగాలు అందులోకి చేర్చేసి చివరికి ఆసుపత్రులకి వేరే పేషెంట్ రాకుండా చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేశాయి. చివరికి వాళ్ళ రోజున ఆరోగ్యశ్రీ మీద మాత్రమే బ్రతికే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చివరికి ఇబ్బంది పడ్డారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని పుట్టుకొచ్చిన సంస్థలు ఉన్నాయి. అట్లాగే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు అదనపు బ్రాంచులు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని అదనపు సిబ్బంది నియామకాలు ఇవన్నీ జరిగినాయి. ఎందుకని అంతకుముందు చూస్తే 100కి 40 మంది చదువుకునేవాళ్ళు కాదు, డబ్బులు ఖర్చు పెట్టలేక. తర్వాత ఈ ప్రపోజల్స్ వచ్చాక అందరూ చదవడం బిగిన్ చేశారు, పేదలు చదవడం బిగిన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఇప్పుడు ఆగుతుందో పేదవాడు చదువుకు దూరం అవుతుంది. ఇది ప్రభుత్వానికి తెలియదా? వరుసగా 2 ఏళ్ళు అంటే ఈ ఏడాది ఎడ్యుకేషన్ తగ్గిందని అది కూడా లెక్క చెప్తున్నారు కదా, అడ్మిషన్ సంఖ్య తగ్గిందని కూడా. అయినా ఆలోచించకపోతే ఇంకోటి అసలు స్పష్టత ఇవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు దాని మీద ప్రభుత్వం వైపు నుంచి. అది ఇప్పుడు వైసీపీ రైట్ చేయడం వల్ల ఏమన్నా ఆన్సర్ వస్తుందేమో చూడాలి. కానీ ఒకటి సార్, ఉన్నత విద్యావంతుల్ని తగ్గించేసే ఆలోచన, తగ్గించేసే కుట్ర ఏమైనా జరుగుతుందా? నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇలా పెంచుకుంటూ పోతే ఓకే, ఇప్పటికే చాలామంది ఆగిపోయారు, డబ్బులుండి స్తోమత ఉన్న వాళ్ళే ముందుకెళ్తున్నారు పీజీ చదువులకి. లేదు అంటే ఇంకా భవిష్యత్తులో ఇంక డిగ్రీ చదువు ఆపేయాల్సిందేనా ఇది కనుక ఆపేస్తారు? ఆల్రెడీ జగన్ టైంలోనే పీజీలు ఆపేశారు. జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ పీజీకి ఆపేశారు. దాంతో పీజీలు ఆగిపోయినాయి. అంతకుముందు పీజీలు జరిగినాయి, ఎంటెక్లు, ఎంబీబీఏ దాని పేరేంటి, పీజీ మెడిసిన్ చదివారు, అన్ని చదివారు, పిహెచ్డీలు కూడా చేశారు. గత 20 ఏళ్ల నుంచి పేదవాడు పిహెచ్డీ దాకా వెళ్ళగలిగారు. తద్వారా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయ్యారు, కళాశాలల్లో లెక్చరర్స్ అయ్యారు, ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్లు అనేక పేదవాళ్ళు అయ్యారు. అట్లాగే ఉన్నత స్థానాలకు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. పేదవాడు ఎస్పెషల్లీ దళిత బడుగు బలహీన వర్గాలకు ఆ ఛాన్స్ వచ్చింది. ఎప్పుడైతే నువ్వు తీసేస్తున్నావో ఆటోమేటిక్గా పేదవాడు బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కేవలం ఉన్నత డబ్బులు ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మా ఫాదర్ గుమస్తాగా చేశాడు. ఆయన తన జీవితంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేర్పించగలిగిన కెపాసిటీ లేకనే కదా నేను గవర్నమెంట్ విద్యాసంస్థ, సరే అప్పట్లో ప్రైవేట్ కూడా తక్కువ అనుకోండి, ఉన్నా కూడా ప్రైవేట్లో ఇంట్రెస్ట్ ఉండేది కదా, మాకు డబ్బులుంటే ఉండేదేమో ఇంట్రెస్ట్ తెలియదు కదా అప్పుడు బేసిక్గా. అయితే ఇవాళ రోజున వచ్చేటప్పటికి ప్రైవేట్ దాంట్లో చదివించకపోతే పనికి రానోళ్ళు అన్నటువంటి స్థాయికి పబ్లిక్లో సైకలాజికల్గా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలోనే డబ్బులు లేకపోతే చదివించడానికి పనికిరారన్న స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేమీ చెప్పను, నేనేం మాట్లాడను, కానీ నేనంత ఇందులో కుట్రలో కుతంత్రాలు ఉంటాయి అనుకోను. ఒక పథకం నుంచి పారిపోతుంది ప్రభుత్వం, సమాధానం చెప్పకుండా పారిపోతుంది. ఎట్లా తయారైందంటే ఇదివరకు ప్రతిదానికి ఏదో ప్రజల పక్షాన పోరాడుతున్నట్టు నాటకాలు ఆడేటటువంటి నీచ మీడియా, నీచాతి నీచ మీడియా వీటి మీద డిబేట్స్ పెట్టదు, వీటి మీద చర్చించదు. ఇప్పుడు బేసిక్గా అక్కడ ఏదో నిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి అయ్యో చెరువులు అది కొట్టుకుపోయింది. అదే జగన్ అయితే కనుక ఆ కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి అతను ఎవరు అన్నటువంటి దానికి వైసీపీకి లింక్ పెడతా 100 స్టోరీలు రాసేవారు. జగన్ కుట్ర పన్నాడు అన్నటువంటి స్టోరీ కూడా రాసేవారు. జగనే కావాలని పగలగొట్టాడని. ఇప్పుడు దీని మీద డిబేట్లు, చర్చలు జరపాలంటే జగన్ అధికారులు ఉంటే జరిగిపోయింది. అప్పట్లో జగన్ టైంలో లేట్ అయ్యింది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అని రచ్చరచ్చ చేశారు. ఇంకోటి జగన్ తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తే 10 రోజులు లేట్ అయితే రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు శాంతం ఆగిపోతే వార్త వేయట్లేదు, శాంతం ఈవెన్ అడ్మిషన్స్ తగ్గిపోతే కూడా వార్త వేయట్లేదు, డిబేట్లు చేయట్లేదు. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఏదో వీళ్ళు కోరుకున్నటువంటి పార్టీకి మాత్రమే అధికారంలో ఉండాలి, మిగతా వాళ్ళని దుర్మార్గులుగానే చూపించాలి, వ్యవస్థ నాశనం అయిపోతున్నా సరే గొప్పగా చూపించాలి, గొప్పగా ఉన్నటువంటి దాన్ని తప్పుగా చూపించాలి.
వీళ్ళే చూడండి, నేను ఇవాళ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈనాడోడే రాశాడు చాలా గొప్పగా ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి, అదేంది 1,20,000 1,30,000 ఇళ్ళు ఇస్తున్నారండి టిట్కో ఇళ్ళు. ఎప్పటిది ఇది 8 ఏళ్ల క్రితంది. అప్పుడు ఎన్నని చెప్పారండి జనాలకి? 20 లక్షల ఇళ్ళు అని. గృహప్రవేశాలు కూడా చేయించారు కదా ఎలక్షన్స్ ముందు. గృహం లేని గృహప్రవేశాలు జరిగింది. అప్పుడు గృహము కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా గృహప్రవేశం ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి తను వచ్చాక ఇళ్ళు ఇచ్చేసాడు అందరికి, ఏది స్థలాలు ఇచ్చేసాడు ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు. సరే చాలిందా చాలేదా పక్కన పెట్టండి. దాన్ని ఎంత రచ్చ చేశారు ఇల్లు? ఊరు చివర టిట్కో ఇళ్ళు ఊరు చివర కాబట్టి ఊరి మధ్యలో ఉన్నాయా? ఇంకోటి 20 లక్షలని ఎందుకు ప్రజలను అబద్ధం చెప్పారు? దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చాక అప్పుడే పూర్తయిపోయి నేను నాటకం ఆడారు కదా 5 ఏళ్ల నుంచి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నాళ్ళు ఎందుకు పట్టింది? 18 నెలలు. ఇప్పుడు కూడా మార్చికి పూర్తవుతాయి అట. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లకు పూర్తవుతుంది. జగన్ అసలు అన్ని మేము 99-90% పూర్తి చేసేసాం, 10% పూర్తి చేసేస్తే జగన్ ఇవ్వలేదని నాటకాలు ఆడారు కదా. ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళకే పట్టింది. అంటే ఏం అబద్ధాలు చెప్తున్నారు ప్రజల్ని, ఏం మోసం చేస్తున్నారు? అట్లాగే టోటల్ గా ఈడ్చిపెడదంటే 1,50,000 ఇల్లు లేవు, 2 లక్షల ఇల్లు లేవు. జగన్ 30 లక్షల ఇళ్ళది స్థలాలు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చేసాడు చేతికి, ఫోటోలు కూడా తీసి చేతికి పట్టాలు కూడా ఇచ్చేసాడు ఇల్లు కట్టుకోవడానికి. ఆ లోన్స్ దాంట్లో 9 లక్షల ఇల్లు పూర్తయింది. దాన్ని ఎంత అబద్ధాలు చెప్పారు, ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు. అంటే పథకాలు మనవాళ్ళు తప్పు చేసినా సమర్థించుకుని అసలు ఎంత అందంగా పేదవాడి సొంత ఇంటి కళ నిజమవుతుంది. మరి అక్కడున్న పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆపేశారు పథకం. జగన్ టైంలో జగన్ నీళ్ళ కాలనీలన్నీ ఆపడేసారు. వాళ్ళు ఏడిపించుకుది అంటున్నారు, వాళ్ళది ఏ పని పూర్తి చేయనివారు. మరి అది మోసం కాదు, అది ద్రోహం కాదు పేదవాడికి. జగన్ ఇంకా తన టైంలో ఆ టిట్కో ఇళ్లలో 50,000 పూర్తి చేసి ఇచ్చాడు. దానికి రంగులంటూ రచ్చ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటిది? అన్న క్యాంటీన్లకి రంగులు వేసుకోక ఏమన్నా ఇది వేసారా? కాషాయం రంగు వేసారా లేకపోతే పసుపు రంగే కదా వేసుకుంది? మరి ఎవరి కోసం మోసం చేస్తారు అంటే మన రాష్ట్రంలో మోసం చేయడం అనేటటువంటిది చాలా గొప్ప పదం అనమాట. మోసం చేయడంలో దాన్ని ఏమంటారు, అరుదైనటువంటి నైపుణ్యం కలిగి పచ్చి దగాని పబ్లిక్ గా దాచేస్తారు. అబద్ధాన్ని అబద్ధాన్ని పునాదులుగా చేసుకుంటారు, నిజాన్ని సమాధుల మీద ఎదుగుతారు. మన మీడియాలో కూడా ఈ నీచత్వమే అతి పెద్దదైనటువంటి శాపం. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీ నడుపుతామని తేల్చి చెప్పేసి మెడికల్ సీట్లు సాధారణ ప్రజలకు అందకుండా చేసి పీజీలు చేసే పరిస్థితి కూడా లేకపోవడం, డిగ్రీలు చేసే పరిస్థితి కూడా లేకపోవడం, ఇంకా రేపొద్దున అక్షరాస్యత శాతం ఎలా పెరుగుద్ది? లేదు వీళ్ళంటున్నట్టు ఇంటికో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంటికొక పారిశ్రామికవేత్తల్ని ఎలా తయారు చేస్తారు? అంటే నెక్స్ట్ అసలు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు మీద కానీ రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ ఈ విషయంలో విద్య విషయంలో అసలు వాళ్ళ ప్రణాళిక ఏంటి అంటే ఎలా చూడాలి ఈ పరిస్థితిని బట్టి? అంటే మనకి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వేసినప్పుడు కింద బ్రాకెట్లో షరతులు వర్తిస్తాయని రాస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళ చూస్తే ఆ షరతులు వర్తిస్తున్నాయి. పైకి గంభీరమైన ప్రకటనలు, ఏది మీరు చెప్పినట్టుగా విద్యని అద్భుతంగా తీసుకెళ్తాం, ప్రతి ఇంటి నుంచి చేస్తాం. బ్రాకెట్లో షరతులు వర్తిస్తాయి. మాకు నచ్చినోడి విద్య మాత్రమే, ధనవంతులు మాత్రమే, ధనవంతులు ఉన్నత స్థితికి వెళ్ళటానికి మాత్రమే. వాళ్ళకి ఇంక వీలు చేసేదే ఉంటుంది సార్, వాళ్ళు ఎలాగ డబ్బులు పెట్టి చదువుకుంటారు. అలాంటి ధనవంతుడు ఎవడైతే ఎదుగుతాడో ఆడందరూ నా పేరు చెప్పుకో. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ వీళ్ళు చదివితే వెళ్ళారే అక్కడికి. ఫీజు రియంబర్స్మెంట్ అని ఇచ్చింది ఏంటి తెలుగుదేశం. అలాగే ప్రభుత్వం డబ్బులతో ఫీజులు కట్టింది ఏదన్నా ఉందంటే రాజశేఖర రెడ్డి టైంలోనే కదా. అంతకుముందు ఏముండేదని స్కాలర్షిప్లు ఉంటాయి. స్కాలర్షిప్ల మీద అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పుడు? అంతకుముందు అతి పరిమితం కదా. అంటే స్కాలర్షిప్ అక్కడ చదివితే రాదు, ఇక్కడ స్కాలర్షిప్ చదివి ఉద్యోగానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, చాలా లిమిటెడ్. విదేశీ విద్య అదే వీళ్ళు వచ్చింది ఈ 20 ఏళ్లలో చాలా మంది విద్య చదువుకున్నారు, బీటెక్లు పూర్తి చేశారు, ఎంటెక్లు పూర్తి చేశారు, ఇతర దేశాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తున్నారు అనేక మంది. వాళ్ళు ఎవరు స్పందించట్లేదు ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు పీపీపీ కిందన ప్రత్యక్షంగా మెడికల్ కళాశాలలన్నిటి ప్రైవేట్కి ఇచ్చేస్తుంటే అదేదో ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో లేకపోతే మేము మేధావులు అన్న పేరుతో కొంతమంది వచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే ఇట్లాంటి వాళ్ళ మన సమాజంలో ఉందని అసహ్యం వేస్తుంది, చీదరేస్తుంది. ఎందుకంటే ఒక ఉచితంగా వచ్చే మెడికల్ సీటు, ఒక 16,000కి దక్కేటటువంటి మెడికల్ సీటుని జగన్ చేసిందే తప్పన్నాం. కాలేజీ పెట్టాడు, ప్లస్ దాంతోపాటు ఆ 50% సెల్ఫ్ సఫిషియన్సీ, అదేది
సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నాడు, అది సంఖ్య తగ్గించుకుని ప్రభుత్వం పెట్టుకుంటే బెటర్ అని చెప్పాం. అదే తప్పని వాదించినటువంటి వాళ్ళు మొత్తం ఈ కోటా కిందకి తీసుకొస్తాం, కన్వీనర్ కోటా కిందకి తెస్తామన్న వాళ్ళు ఇప్పుడు టోటల్గా తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడిష్టం వచ్చినట్టు నడుపుకోవడానికి ప్రభుత్వపు భూమి, ప్రభుత్వపు ఎక్విప్మెంట్, ప్రభుత్వం ఆల్రెడీ ఖర్చు పెట్టిన సొమ్ములతో సహా వాడికి ఇచ్చేసేసి వాడేదో ఏడాదికి అంత ముష్టి పడేస్తే లీజ్ అని చెప్పి ఆ లీజ్ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇచ్చేసి వాడు ప్రైవేట్గా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, ఈవెన్ ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో నడిపితే ఏంటిది? ఎవరికి దోచిపెట్టడానికి ఎవరిని దోచిపెడుతున్నారు? దీన్ని చర్చించడం మానేసి ఎదురోడు తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలివి తక్కువ దద్దమ్మల మేధావుల పేరుతో మాట్లాడుతున్నారు. ట్రంప్ అనేవాడు మేధావి ఎట్లాగో వీళ్ళు కూడా అంతే మేధావులు అనమాట. అది నడుస్తుంది. అంటే ఆ విషయంలో కోర్టు కూడా మేము ఏం చేయలేమని చెప్పి, కోర్టులకి ఏం సంబంధం? ఇది అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ. నువ్వు సంక్షేమ పథకం ఇస్తానంటే అది నీ చేతిలో డబ్బులు ఉంటే ఇచ్చుకో, ఇవ్వద్దని చెప్పదు కోర్టు. ఓ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలో నీకు ఇష్టమైతే చేసుకో, ఇష్టం లేకపోతే చేసుకోబాడు. ఇది కరప్షన్ కాదు, బట్ అన్ఎథికల్. దీంట్లో కరప్షన్ కూడా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం నేను నడపలేనంటుంది. ఒక దరిద్రం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లు ఏడాదికి ఖర్చు పెట్టలేము అని ఒక ప్రభుత్వం చెప్తోందంటే సిగ్గుచేటైన వ్యవహారం కదా. దానికోసం సీట్లు వదిలేసుకుంటుందంటే సిగ్గుచేటైన వ్యవహారం కదా. ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లకి ఎన్ని మెడికల్ సీట్లు? అదే ఇప్పుడు కాదు, అదే సామాన్యులకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు చెల్లించలేము, మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో తప్ప మేము దాన్ని కొనసాగించి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేము, కానీ వారానికి మాత్రం 3000 కోట్ల రూపాయలు అప్పు చేసేస్తున్నాం. మరి ఏం చేస్తున్నట్టు? నిజంగా ఆ పరిస్థితి ₹1 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటే మొత్తం తీసుకెళ్లి రాజధానికో అమరావతి ఏర్పాటుకో దీనికే ఖర్చు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఈ 4 ఏళ్ళు ఇవన్నీ మనం ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? దాని సపరేట్ అప్పు దానికి ఉంది. మరి పెడుతున్నట్టు సంక్షేమానికి పథకాలు చేయడానికి సూపర్ 6 15,000 ఇవ్వట్లేదు మహిళలకి, నిరుద్యోగులకు 3,000 ఇవ్వట్లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏడాదికి 45,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టాడు. అది వీళ్ళే లెక్క చెప్పారు కదా, వెనుజులాను శ్రీలంక పోల్చి. మరి నువ్వు అప్పు అంతకంటే ఎక్కువ తీసుకుంటా సంక్షేమం అందులో సగమే అమలు చేస్తుంది. మహిళలకి 18,000 ఇవ్వాల, అతను 18,000 ఇచ్చాడు ఏడాదికి. బీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఏబీసీ నేస్తాం, ఓ దాని 15,000, ఓ దాని 18,000 అట్టంటే ఇచ్చాడు. డ్వాక్రా రుణమాఫీ చేశాడు. అట్లాగే రైతులకి ఏడాది డబ్బులు ఇచ్చాడు. మొదటి ఏడాది జగన్ ఇచ్చిన 45,000 కోట్లు ₹4 కూడా వీళ్ళు ఇవ్వాల, ₹4 కూడా. మొత్తం 45,000 కోట్లు ఆగిపోయినాయి కదా. మరి ఆ డబ్బులు ఏం చేశారు? అప్పుడు పోయినా 45,000 కోట్లు అప్పు ఏమైనా తీసేశారా? లేదా అప్పు వచ్చాడు 1,00,000 కోట్లు దాటేసిందే. ఎందుకు జరిగింది ఇదంతా? కొన్ని అమరావతికి ఖర్చు. అమరావతికి అక్కడ ఆ అప్పు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వీళ్ళిద్దరు కలిపి ఇచ్చింది ఎంతని ఇప్పటికి ఒక 7,000 కోట్లు ఎంత ఇచ్చినట్టున్నారు. 93,000 కోట్లు అమరావతికి ఖర్చు పెడతారట. 93,000 కోట్లు ఇప్పటికీ ఓకే అంటే 93,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచేశారట. బిల్లులు మొన్న ఈనాడు రాసుకొచ్చింది, ఈనాడు జ్యోతులు. 93,000 కోట్ల రూపాయలు అప్రూవ్ అయిన అప్పు 50,000 కోట్లే. ఇప్పటికి 40,000 కోట్లు, 50,000 కోట్లు. మిగతాదంతా ఏంటి పరిస్థితి? టోటల్గా ఏం జరుగుతోంది రాష్ట్రంలో అంటే మాటలు, టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా ఇదంతా ఒక ఆర్భాట ప్రచారంతో ఏదో జరిగిపోతుందన్న ఒక భ్రమలో ముంచుతా. సేమ్ టైం సామాజిక బాధ్యత, విద్యా, వైద్యం, ప్రభుత్వం అనేటటువంటిది ఉచితంగా అందుబాటులో, ఉచితంగా లేదా అందుబాటులో, ఉచితంగా ఇవ్వు పేదవాడి, లేదా మధ్యతరగతికి అందుబాటులో ఉంచు. అవి రెండు చెయ్యడం చేత కానప్పుడు ఆ ప్రభుత్వాలు పనికిరావు, ఇక దిగిపోవడం బెటర్. అనెథికల్ అనమాట. అట్లాంటి ప్రభుత్వాలు ఉండటం వేస్ట్ సమాజానికి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఏమైనా ఆచితూచి అడుగులేస్తున్నారా? ఈయన భాగస్వామ్యం కూడా ఉందా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంత పెరిగిపోవడానికి? అందుకేనైనా డిసెంబర్ వరకు డెడ్ లైన్ ఇచ్చి అప్పుడు చూద్దాం అంటున్నారు. ఈ లోపల ఒక 1 year అయిపోతుంది యాక్చువల్గా, ఇంకా 3 నెలల్లో అంతా అయిపోద్ది కూడా జనవరి. ఇక్కడ ఆ యాజమాన్యాలకు లేకపోతే ఇతను ఏం చేయాలా? ఇతను స్టేట్మెంట్ ఇవ్వగలరు, రేపు రోడ్డు ఎక్కి కూర్చుంటాడు. ఆ యాజమాన్యాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అట్టా చేశాడని చూద్దాం. ముందు చంద్రబాబు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వలేదా? 2,600 కోట్లు, 2,800 కోట్లు వీళ్ళు వచ్చాక ఇచ్చారుగా. అదే వాళ్ళ బకాయిలు వీళ్ళ బకాయిలు వీళ్ళ వచ్చేటప్పుడు సూట్ కేసులు పట్టుకొచ్చి పోయేటప్పుడు సూట్ కేసులు నింపుకు పోవడం కాదు కదా.
ప్రభుత్వం అనేది ఇది ఒక నిరంతర ప్రాసెస్ చెయ్యాలను చేయలేకపోతే ఇప్పుడు అక్కడ ఏంటంటే జగన్ కొన్న ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు లేనప్పుడు ఆయన ఏం చేయాలా తను చేస్తున్నాడు పీపీపీల విషయం విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్లి తమ బిడ్డల్ని టాంజానియాలోను ప్రపంచంలో ఏడో అర్థం లేని ఊరు పేరు తెలియని ఏరియాలకు కూడా పంపిస్తున్నాడు దిక్కుమాలిన దేశాలు బతుకుతారో చస్తారో కూడా తెలియదు జార్జియాలో ఇవన్నీ కానీ పంపిస్తున్నారు ప్రాణాలు తెగించి ఇక్కడ అదే నేను అంటోంది అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు మాట్లాడారు వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు నిలదీయరు నువ్వు వచ్చి రోడ్డెక్కి ఉద్యమాలు చేయక్కర్లా సోషల్ మీడియాలో అడుగయ్యా నువ్వు తిట్టక ఏంటండి ఇది మా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చేర్పించుకుంటే 30-40 లక్షలు ఖర్చు అయింది అదే మీరు ఇక్కడ పెడితే కనుక మాకు సరిపోతుంది కదా మా బిడ్డలు చదువుకుంటారు కదా మా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఎందుకు లాగేస్తారండి అని అడగాలి కదా అడగలేకపోతున్నది సమాజం అప్పుడు ఇక రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ మీద ఏదో శాపాలు పెట్టేసి వాళ్ళని తిట్టిపడేస్తున్నారు మీడియా ఇంకోటి ఆ తటస్థులు ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఏదో మాట్లాడేవాళ్ళు వాళ్ళకన్నా వాల్యూ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా ఉపయోగం లేదు వాళ్ళు మాట్లాడింది కానీ కవరేజ్ చేసేవాళ్ళు కూడా తక్కువయ్యారు పట్టించుకునేవాళ్ళు తక్కువయ్యారు వాళ్ళు ఇదివరకు అంత సీరియస్నెస్ లేదు దెన్ ఏమైపోతుంది సొసైటీ అంటే ఒక రకమైనటువంటి అగాధంలో కూరుకుపోతుంది సొసైటీ ప్రశ్నించే తత్వాలను తొక్కిపడేయడం బాధ్యతలు మర్చిపోయే ప్రభుత్వాలు అహంకారపూరితమైనటువంటి మీడియా నీచత్వంతో కూడినటువంటి నైతిక విలువలు దిగజారిపోతున్నటువంటి ప్రమాణాలు వీటన్నిటి మధ్యన సమాజం చస్తే చచ్చింది బతుకుతే బతికింది అన్నటువంటి స్టేజ్లో మనుషుల్ని చూస్తుంటే మనం ఏడకెళ్ళి బతకాలి అర్థం కావట్లేదు సార్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు యువ నాయకుల్ని తయారు చేసే కార్యక్రమం ఏమైనా మొదలుపెట్టిందా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు యువతకు పిలుపునిస్తున్నారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు అంటే వైసీపీలో ఉన్న కొరత గమనించి కొత్త పందా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 100-80% మంది యువతరం అక్కడ వృద్ధులు 10% కూడా ఉంటారు అడిగితే ఆ వృద్ధుల్ని సరిగ్గా పట్టించుకునేది కూడా లేదు పాప బొత్స సత్యనారాయణలో ఉమారెడ్డిలు వీళ్ళు కాకుండా వృద్ధులు ఎవరు ఉన్నారు అందులో రాజకీయాల్లో యంగ్స్టర్ అంటే 50 ఏళ్ల తర్వాత వాళ్ళు కూడా యంగ్స్టరే 60 ఏళ్ళ దాకా ఇప్పుడు పేరు నాని యంగ్స్టరే వాళ్ళ అబ్బాయిలు రాజకీయాల్లోకి వచ్చిన చెవిరెడ్డి యంగ్స్టరే కరుణాకర్ రెడ్డి యంగ్స్టరే అట్లాగే వాళ్ళ బిడ్డలు కూడా వచ్చారు కదా రాజకీయాల్లోకి బేసిక్గా ఇక్కడ ఈయన పిలుపులు ఇదేం పెద్ద విషయం ఏం కాదు ప్రత్యేకించి ఏం కాదు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇప్పుడు కార్మికులకు ఒక వారం మీటింగ్ పెడతాడు లేకపోతే ఇంకో రోజున పార్టీ నాయకులకు పెడతారు ఇవన్నీ నడుస్తూ ఉంటుంది యువతరానికి తెలుసు బేసిక్గా ఏంటంటే గతంలో వచ్చిన ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు ఏంటి అనేది యువతరానికి తెలుసు ఇప్పుడు ఏంటంటే గతంలో చంద్రబాబుకి జగన్కి తేడా ఆయన మొదటి 3-4 ఏళ్ళు ఎవరికి కనిపించలా చివరిలో స్పీడప్ చేశారు ఆ పాదయాత్ర ఇటు పక్కన తిరుగుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ నుంచినే యాక్టివిటీ ఏదో ఒకటి స్టార్ట్ చేసి నడుపుతున్నాడు అంటే చర్చ తీసుకొస్తున్నాడు సొసైటీలో ఈ చర్చని డ్యామేజ్ చేయడానికి అవతల ప్రయత్నిస్తున్నారు కానీ ఈ డ్యామేజ్ చేసే క్రమంలో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది సమాజంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది పీపీపీ రైటా ఒరిజినల్ రైటా ఇది ఓట్లను ప్రభావితం చేయకపోవచ్చు కానీ మెదళ్ళను ప్రభావితం చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 17 నెలల తర్వాత కొత్త ఆలోచన ఏమైనా మొదలుపెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కొన్ని ఉద్యమాలకి ఇవన్నీ సీనియర్ నేతలు ఇంకా జిల్లాల్లో సరిగ్గా పుంజుకోలేకపోతున్నారు యువత అయితే కాస్తంత యాక్టివ్గా ఉంటారనే ఆలోచన సీనియం లేదండి యాక్చువల్గా ఏళ్లలో ఎంతమంది ఆర్గనైజర్గా ఉన్నారో కూడా తెలియదు ఓ ప్రయత్నం అతను చేస్తుంది డిసెంబర్ నాటికి సంస్థాగత నిర్మాణం అన్నీ చేయాలని టోటల్గా ఎన్ని అనుబంధ సంఘాలు ఉన్నాయో అన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఉండాలి ప్రతి గ్రామ స్థాయిలో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ 10 కమిటీలు వేసుకోండి ఒక్కొక్క కమిటీకి 10 మందిని వేసుకోండి కనీసం 10 మంది 100 మంది ఒక పోలింగ్ బూత్ లెవెల్లో ఉంటే పిలిస్తే 100 మంది వస్తారు కదా ఇట్లాగా ఒక మండల స్థాయిలో అయితే ఎంత గ్రామ స్థాయిలో ఎంత అనేది అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తుంది బట్ అది ప్రొఫెషనల్గా చేస్తున్నారు తప్పించి పొలిటికల్గా చేయట్లా అవి పొలిటికల్గా జరగాలి రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి అదేదో కార్పొరేట్ విద్యా సంస్థలు చేసినట్టు చేస్తే అట్లా కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి దానివల్ల ఆత్మ పోతుంది రాజకీయ ఆత్మ కోల్పోతున్నారు మరి అది సక్సెస్ అవుద్దా లేదనేది డౌట్ నాకు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ముందుకెళ్తున్నారు అనుకోవాలి అసలు అంత పెద్ద ఆలోచిస్తున్నట్టు ఏం కనిపించట్లేదు లేకపోతే ఈ పాటికి అంటే ఎట్లాగో ఇది అయిపోతుందిలే అనే లెక్కన ఉన్నట్టున్నారు కానీ ఇప్పుడు ఇట్లా జరిగితే జరగదు వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే జగన్కి మానవ వనరుల కొరత చాలా తీవ్రంగా ఉంది మనుషుల కొరత చాలా తీవ్రంగా ఉంది ఇంకోటి ఏంటంటే పార్టీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది అంటే ఇప్పుడు తెలుగుదేశానికి కోఆర్డినేట్ చేయడానికి 100 మంది ఉంటారు వైసీపీ జగన్ నమ్మేటటువంటిది ఒక 5-10 మంది ఉంటారు
వాళ్ళే చేయాలి. మిగతా వాళ్ళకి ఎవరికైనా పని అప్పు చెప్పినా జగన్తో యాక్సెస్ కష్టం. ఈ 10 మందితోనే ఇంటరాక్ట్ అవ్వాలి. దీంతో సంస్థాగత నిర్మాణం వీక్గా ఉంది బాగా. ఇప్పుడు అది సరి చేసుకుందాం అనుకుంటున్న దాంట్లో ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది తప్పించి పొలిటికల్ ఫంక్షనింగ్ జరగట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ భయం నీడలో ఉన్నారు అనేక మంది, అందుకని యాక్టివ్గా స్టెప్ తీసుకోవట్లేదు. ఇంకోటి జగన్కి మరి ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ ఒక స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు. ఇప్పుడు మొన్ననే ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినాయి, తను ఎవరితో మీటింగ్లు పెట్టాలా? మున్సిపల్ చైర్మన్లతో, జిల్లా పరిషత్తులతో చైర్మన్లతో, అలాగే మేయర్లతో పెట్టాలి. ఎందుకు? వాళ్ళందరూ నీ పార్టీ తరఫున ఉన్నారు, మీరు అందరూ సిన్సియర్గా పనిచేయండి అని చెప్పాలా, తర్వాత మీకు అవకాశాలు ఇస్తారని చెప్పాలా. అది వదిలేసి పార్టీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం అంటే ఉపయోగం ఏంటి? తుఫాన్ వచ్చినప్పుడే తను మాట్లాడాలి, అక్కడ బెంగళూరు నుంచి కూర్చుని మాట్లాడాలి. అలాంటిది ల్యాప్సెస్ ఉందంటే తను ఎవరి గైడెన్స్ అన్న తీసుకోవాలి. ఇదివరకంటే ప్రశాంత్ కిషోర్ టీం లేదో చెప్పేటట్టు ఉండేది. ఇప్పుడు వాళ్ళకి మొన్నటి ఓటమితో ఐపాక్ వాళ్ళకి జగన్కి చెప్పే ధైర్యం తగ్గుతున్నట్టు. ఈయనకి ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పే సాహసం ఎవడు చేయడు, లేదా అతని దగ్గర చనువు ఉన్నటువంటి వాడు చెప్పడం మనకెందుకు వచ్చిన గొడవలే అనేసి అది మైనస్ అవుతుంది. ఆయన ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకోలేను. ఇంతకుముందు కూడా చెప్పా, చంద్రబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నెలకో 2 నెలలకో 3 నెలలకో మీ బాకాలు తేడేటువంటి వాళ్ళని పక్కన పెట్టి తటస్థులు లేదా మీకు వ్యతిరేకంగా రాసేవాళ్ళు వాళ్ళతో కూర్చోండి. మీకు బాకాలు దేవాడు ఎట్లాగో మీకు బాకాలు అవుతారు, అపోజిట్ లేదా తటస్థులతో కూర్చోండి. ఆస్క్ దెమ్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ప్రభుత్వము ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్రతిపక్షము తీసుకోవాలి. తద్వారా సొసైటీకి మంచి జరుగుతుంది. ఏది ఎంచుకోవాలి, ఏది చేయాలన్నట్టు అది వదిలేస్తే ప్రమాదం. అవును, అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది సార్. వాస్తవానికి తాజాగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంటే ఒక రకంగా నిన్న మనం అనుకున్నాం ఒక డిబేట్లో ఏంటి ఈ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి అవినీతి వెలుగు చూసినప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ చేస్తే బాగుంటుందేమో అనేది. ఇప్పుడు అన్ని శాఖల్ని మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. నిన్న కూడా మాట్లాడారు అలా చెయ్యాలి ఇమీడియట్గా అనేది. నిజంగా అది ప్రాక్టికల్గా ఓకే తలుచుకుంటూ అవుతుందేమో, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎంతవరకు? బేసిక్గా మంచి ఆలోచన, దాంట్లో అభినందిస్తాను. ప్రాక్టికల్గా చేయండి. ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో ఆచరణయోగ్యంగా లేదు, ఉపయోగ ప్రయోజనం లేకపోయింది. సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికి, రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి, ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవడానికి, కరెంటు ఛార్జీలు కట్టడానికి, ఇంటి పన్నులు కట్టడానికే పనికొచ్చింది. అవి ఆల్రెడీ ఉన్నాయి ఆన్లైన్. ఆల్రెడీ పోర్టల్స్కి వెళ్ళాను, ఏళ్ళ నుంచి కడతాను నేనే. ఇక దాంట్లో ఏళ్ళ ద్వారా వచ్చేది ఏందా, గూగుల్ పేలో నెంబర్ కొడితే అదే అయిపోతుంది పేమెంట్. వీళ్ళ వాట్సాప్లోకి వెళ్ళి తీసుకోవాల్సిన నెసిటీ ఏంటి, అందులో నుంచి మళ్ళీ అది కూడా త్రూ అదే ప్లాట్ఫారాలకి ద్వారానే పే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకేముంది అక్కడ? మీరు చేయాల్సిన పని ఏంటి, సర్టిఫికెట్లు. సచివాలయం ఏం పని చేస్తుందో అది బై హ్యాండ్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటిది కూర్చుని చేసుకోవాలి పని. ఇవాళ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది పేమెంట్. అప్పుడు ఫైళ్ళు పుచ్చుకుని చార్టెడ్ అకౌంటెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. వాళ్ళప్పుడు ఆ భోజనాల టైంకి అవతల వెళ్ళిపోతే వీళ్ళు కూడా అక్కడే కూర్చుని ఆ తర్వాత అన్ని దగ్గరుండి చూపెట్టి చూసుకుని సంతకాలు పెట్టించుకుని ఆ స్టాంపులు తీసుకుని వచ్చేవాళ్ళు. ఇవాళ రోజున ఆన్లైన్లో వెళ్ళిపోతుంది డబ్బులు, ఆన్లైన్లో వెళ్ళిపోతుంది లిస్టు. అట్లాగే నీ దగ్గర సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ కావాలో అది అందులో ఇచ్చేయి. అంతే తప్పించి దానికోసం తిరిగే పని చెయ్యక మార్కు లిస్టే కావాలా, టీసీనే కావాలా, స్టడీ సర్టిఫికెట్ కావాలా, కండక్ట్ సర్టిఫికెట్ కావాలా, ఇచ్చేయి. దాంట్లో ఎందుకు దాన్ని సాగతీసుకోవడం, దానికి తిరగడం ఎందుకు? అప్పుడు అధికారులకి లంచాలకి తిప్పలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి బాగా వచ్చిన పేరేంటి, అనవసరంగా పిచ్చికారు కోతలు కూసినటువంటి చిదంబరం ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వాడు, రాహుల్ గాంధీ లేకపోతే మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ ఏమన్నారు, మాకు జాతకాకు కాదు ఈ యూనిఫైడ్ పేమెంట్ సిస్టము, మేమే అనుకున్నాము కానీ మన దేశంలో పేదరికం ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువ, వాళ్ళు ఎట్ట చేయగలుగుతారు అన్నారు. నరేంద్ర మోడీ దాన్ని ఎలా చేయాలో చూపించాడు. ఎందుకని? వాళ్ళకి విజన్ లేదు, బుర్రలేని దద్దమ్మ. అందుకని బ్యాంక్ అకౌంట్స్ తీయాలని, ఆ బ్యాంక్ అకౌంట్స్లో జీరో బడ్జెట్ పెడితే అందరూ తీసుకుంటారని, దాన్ని తీసుకొచ్చి లింకప్ చేస్తే సరిపోతుంది అన్న ఆలోచన వాళ్ళు చేయలే. ఈయన చేశాడు, అమలు చేశాడు. ఇవాళ రోజున చివరికి సన్నాయి మేళగాళ్ళు కూడా వచ్చేటప్పుడు క్యూఆర్ కోడ్ తెచ్చుకున్నారు. కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఏంటి, నేను చూసా ఏదో 3 రూపాయలు వచ్చింది, అదేదో వాల్యూ 3 రూపాయలకు కూడా యూపీఐ పేమెంట్ చేస్తారు.
అది మన దగ్గర వచ్చినటువంటి మార్పు. అంటే అట్లాంటి మార్పు ఇప్పుడు ఈ దీంట్లో తీసుకురాబోతున్నారు. చాలా మంచి ఆలోచన. అందులో ప్రతి పేమెంట్ అందులోనే వెళ్ళిపోతుంది. ప్రతి పేమెంట్ ఇక్కడ ప్రతి సర్టిఫికెట్ అట్టు వచ్చేయాలి. ప్రతి సర్టిఫికెట్ అట్టు వచ్చేసింది అనుకోండి, అది అంటే హ్యాండ్ సర్వీస్, చేతిలోనే సేవలు అన్నది నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు, ఆర్థిక సేవ. అలాంటిది పౌర సేవలు చేతిలోనే, పౌర సేవలు ఇంటికి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. నువ్వు అంతకంటే అప్డేటెడ్ అనుకో. పౌర సేవలు నీ సెల్ ఫోన్ లో నీ చేతికి తీసుకురా. దెన్ అది సక్సెస్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్, ఫెయిల్ అయితే మాత్రం జగన్ తలుచుకుంటారు, ఇప్పటికీ తలుచుకుంటున్నారు. ప్రజెంట్ ఫెయిల్ అవ్వడం ఇప్పుడన్నా ఇంప్లిమెంట్ చేయండి, మీ పేరు చిరకాయ స్థాయిగా నిలబడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానేనా పాలన ఈ 100%? అదే చూడాలా. ఇప్పుడు మాటలు ఇది 2 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నారు, ఈ 16-17 నెలల నుంచి. ఇంతవరకు ప్రాక్టికల్ కావాలా, నెక్స్ట్ నెలే, ఆ తర్వాత నెలలోనే అన్నారు. ఇప్పుడు 700 సేవలు 800 సేవలు అంటున్నారు. ఏమి ఇస్తారు అక్కడ సేవ? అది ముఖ్యం. నేను చెప్పినట్టు సర్టిఫికెట్లన్నీ అక్కడ ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నాను, మా పక్కింటి ఆయన అడిగాడు, సార్ నాకు పెన్షన్ కావాలి ఎక్కడికైనా అడుగుతున్నాను, నేను సచివాలయం దగ్గరికి వెళ్ళండి అని అడిగా, చెప్పా. సచివాలయం దగ్గరికి వెళ్ళారు, మీది అప్లికేషన్ ఇవ్వండి తీసుకుంటాం, కానీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇవ్వడం తప్పించి ఎప్పటికప్పుడు ఇవ్వడానికి మాకు లేదు అన్నాడు. అదే వాట్సాప్లో నేను నాకు 60 ఏళ్ళు వచ్చింది, నాకు పెన్షన్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాను, నెక్స్ట్ నెల నాకు డబ్బులు వచ్చేయాలి. అప్పుడు నీ సర్వీస్, అప్పుడు నువ్వు కరెక్ట్. అట్లాగే ఇతర సేవలు ఏవైతే ఉంటాయో పౌర సేవలన్నీ కూడా, అది రిజిస్ట్రేషన్ సేవలు అందామా, లేకపోతే కనుక క్యాస్ట్ సర్టిఫికెట్, ఏ ధృవీకరణ పత్రం అయినా సరే, నేను ఆన్లైన్లో అట్ట నొక్కగానే నా చేతికి వచ్చేసింది అనుకోండి, మార్కు లిస్టా, టీసీనా, లేకపోతే మన వెహికల్ రిజిస్ట్రేషనా, ఇవన్నీ. అప్పుడు ఈ ప్రభుత్వాన్ని దేవుడిగా కొలుస్తారు జనం. అదేమీ కాకుండా ఏదో ఈ దాన్ని ఏమంటారు, టికెట్లు కొనుక్కునే వారం అనుకోండి, లైట్ తీసుకుంటారు, పట్టించుకోరు జనం. కానీ డిజిలాకర్ తరహా వ్యవస్థ కనుక నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే, అంటే ఇప్పుడు డిజిలాకర్ అంటే ఓకే కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలామంది మెయింటైన్ చేస్తున్నారు దాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వ్యవస్థలు తీసుకొస్తే అక్కడ ఎంతవరకు సెక్యూరిటీ మన ఫైల్లో లేదంటే మన సర్టిఫికెట్లు అనే పాయింట్ కేవలం హెల్త్కి సంబంధించినవి, మిగతాది కాదు. హెల్త్కి సంబంధించిన సర్టిఫికెట్లు అందులో మనం ఈ రిపోర్ట్లు అవన్నీ కూడా అది కేంద్ర ప్రభుత్వ పథకం. అదేంటంటే ఇంటర్నేషనల్ గా ఉంటాయి ఆల్రెడీ ఇతర దేశాలు. మనం ఫైళ్లు పుచ్చుకుని హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా జస్ట్ అది ఇప్పటికే మాక్సిమం నడిచేస్తుంది. అది వాట్సాప్లోనే రిపోర్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను షుగర్ టెస్ట్ చేయించానంటే నాకు రిపోర్ట్ వాట్సాప్లోనే పంపిస్తాడు కాగితం కంటే కూడా. ఇప్పుడు అదేదో డాక్టర్సీ వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ డిజిలాకర్సీ మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో మనకి రిపోర్ట్లు పంపిస్తారు, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ పెడతారు 299 రూపాయలకి 399 రూపాయలకి అనేసి. ఆ తర్వాత నెల అయ్యాక మనకి ఏమేమి చెప్పాడో, ఏమేమి మనకి మళ్ళీ టెస్టులు చేయాల్సి వస్తుందో వాళ్ళే పంపించేస్తున్నారు రిపోర్ట్. అదే దీని ఉద్దేశం కూడా. బట్ ఇదేంటంటే హెల్త్ కేర్కి సంబంధించిన కీలకమైనటువంటి అడుగు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ తీసుకోవాలంటే సర్వీసెస్ అందాలి. ముందు వీళ్ళు ప్రత్యక్షంగా రేపు పొద్దున పరీక్ష ఎదుర్కోబోతున్నది ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీని ఇప్పటికీ ఇబ్బందుల్లోకి నెట్టారు. రేపు అదేదో ఇది తీసుకొస్తా ఉంటున్నారు కదా, యూనిఫైడ్ హెల్త్ కార్డు, అది తీసుకొచ్చి అది సక్సెస్ చేయగలిగితే గ్రేట్, లేకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది. దీంట్లో కూడా డిజిలాకర్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ మనం ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు ముందు డిజిలాకర్ అడుగుతున్నారు, అందులో మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకుంటే దాని నెంబర్ ఉంటుంది, ఒక నెంబర్ వస్తుంది కోడ్, ఆ కోడ్ మనం అందులో ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట, మళ్ళీ మనం సర్టిఫికేట్స్ అప్లై చేయకుండా. కాకపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఓకే, ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు వస్తాయా? ఇప్పుడు చదివేసి ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు రావు, ఇప్పుడు మనం చదువుతుంటే వస్తాయి. సపోజ్ నేనే ఇప్పుడున్న బ్యాచ్ వస్తాయి. అంటే దాంట్లో మన సర్టిఫికెట్లు ఆల్రెడీ లాక్ చేసుకోవాలి, మనం ముందు అప్లోడ్ చేసుకోవాలి. అనేది చేసుకుంటే నెక్స్ట్ టర్మ్ నుంచి మనకి ఇంకా అవసరం ఉండదు, మళ్ళీ సర్టిఫికెట్స్ ప్రతిసారి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ లాకర్ నెంబర్ ఇస్తే అక్కడ వెరిఫైడ్ అయిపోతాయి. ముందు అవి ఆల్రెడీ తీసుకున్నోడు దాంట్లో స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి. అలా కాదు కదా కావాల్సింది, యూనివర్సిటీతో లింక్ అప్ అయి తీసుకోవాలి. అది కావాలి. ఇప్పుడు మనకి విదేశాల్లో ఉన్నోళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళకి కానీ మధ్యలో ఆ సదరు సంస్థలు అడుగుతుంటాయి సర్టిఫికెట్ కావాలని.
వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికాలో వీటిలో ప్రత్యేకంగా సర్టిఫికెట్ కావాలి. ఇక్కడ వాళ్ళ స్టడీ సిస్టమ్ వేరు, మన స్టడీ సిస్టమ్ వేరు. వాళ్ళు కొన్ని సర్టిఫికెట్లు అడుగుతారు, మనకి ఇక్కడ అయిపోయిన వాటిని మనం మార్కులు లిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఇంకోటి ఏదో పెడతారు. అట్లాంటి కొన్ని తేడాలు ఉన్నాయి. దానికోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఇక్కడ మళ్ళీ ఏ యూనివర్సిటీలో ఎవరికో లంచాలు ఇచ్చి తొందరగా పని చేసుకోవాల్సి వస్తుంది అది చదివినా. అలా కాకుండా యూనివర్సిటీలో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 88లో చదివాను, నేను నా హాల్ టికెట్ నెంబర్ ఇది అని కొట్టగానే నా మార్క్ లిస్ట్ వచ్చేయాల, నా టీసీ రావాలి. అది చేస్తే కదా నువ్వు గొప్పోడివి. నీ ముద్ర ఏంటా? నేను ఆల్రెడీ తీసుకున్నది ఫోటో స్కాన్ కాపీలు తీసుకుని దాంట్లో పెట్టుకుంటే, నా సెల్ ఫోన్లో పెట్టుకుంటే ఏంది, డిజిలాకర్లో పెట్టుకుంటే ఏంది, తేడా ఏముంది బేసిక్గా. ఇంకా మన సమాచారం ఇప్పుడు ఇట్లాగా అలాగ ఉన్నది అనుకోండి ఆ సర్టిఫికెట్. నేను అమెరికాలో ఉన్నాను, అక్కడ వాడు అంటాడు నీ యూనివర్సిటీతో నాకు ఇంటరాక్షన్ కావాలా నేను అనేసి, నేను వెంటనే యూనివర్సిటీది వాడికి చూపెడతాను. నా ఫోన్లో నుంచి వాడు నొక్కగానే యూనివర్సిటీతో డైరెక్ట్ లింక్ అప్ అయినప్పుడు యూనివర్సిటీ దాంట్లోకి వచ్చి అది వాడు చూస్తాడు. ఇంకా అప్పుడు ప్రత్యేకించి అప్పుడు ఇప్పుడున్న రూల్ ఏంటి, మనం అక్కడ సబ్మిట్ చేస్తే వాడు వెరిఫికేషన్ కోసం ఇక్కడ యూనివర్సిటీ పంపిస్తాడు. ఇక్కడ యూనివర్సిటీలో కనుక అది ఆ టైంలో పట్టించుకోలేదు అనుకోండి, అక్కడ వాడికి ఇబ్బంది, చదువుకు ఉన్న చదువు. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏంటి, ఆన్లైన్ చెయ్యి. నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాను నేను, నా ఇయర్ది సో ఇయర్ అని కొట్టాను, రావాలి సో. ఇప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ఎట్ వస్తుంది, నెల స్టేట్మెంటా, 3 నెలల స్టేట్మెంటా, 6 నెలల స్టేట్మెంటా, లాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంటా, లేదా లాస్ట్ 5 ఇయర్స్ స్టేట్మెంట్ అని అడుగుతుంది బ్యాంక్. అట్లాగా నీకు ఏ ఇయర్లో సర్టిఫికెట్, 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీనా, ఎస్ఎస్సి లైన్లోకి రావాలి, ఇంటర్మీడియట్ బోర్డ్ లైన్లో ఉండాలి, యూనివర్సిటీలు లైన్లో ఉండాలి. వాళ్ళకి మనం ఆన్లైన్లో కొట్టగానే మనం ఏ ఇయర్ చెప్తామో ఆ సర్టిఫికేట్ తీసి మనకి ఇచ్చేయాలా. అట్లాగా ఉందనుకోండి, నువ్వు ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా పని చేసుకోవచ్చు. అక్కడ ఉన్నోడికి చూపెడతాం, ఇదిగో యూనివర్సిటీ కొట్టావు చూసుకో అని చెప్తాం. అది కదా కావాల్సింది మనకి. అదే కదా. మోందా తుఫాను విషయంలో 2 పార్టీలు రాజకీయం చేసాయా, నిజంగా రైతులకు మేలు చేసే ఆలోచన ఎంతవరకు ప్రభుత్వం చేసింది అనుకో? పరిహారం ఇంతవరకు ప్రకటించకపోవడం తప్పు, రాజకీయం చేయడం అనే దాని గురించి రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం కూడా తప్పు. బేసిక్గా తుఫాను ప్రికాషనరీ మెజర్స్లో ప్రభుత్వం అద్భుతంగా చేసింది, నో డౌట్. సేమ్ టైం పంట నష్టాన్ని ఎవడో ఆపలేడు, నష్ట నివారణలో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు, గుడ్. ఇప్పుడు కావాల్సింది ఇది, నేను మొదటి నుంచి చెప్తోంది అదే కావాల్సింది. తర్వాత పంట నష్టాన్ని ఆపం, ఇల్లు కూలడాన్ని ఆపం, కొట్టుకుపోవడాన్ని ఆపలేం, సామాన్లు కొట్టుకుపోవడాన్ని. మనం ఆపగలిగేది ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళబాకరా బాబు చస్తావని చెప్పడం. అది ఎక్కువ హడావిడి చేయడం వల్ల చచ్చిపోతామనే భయంతో వెళ్ళలేదు, గుడ్. దెన్ అలాగే స్కూళ్ళకి సెలవులు, లేకపోతే లారీల పక్కన ఆపించడం, గుడ్. ఇది మంచి ఇనిషియేటివ్, ఫస్ట్ టైం తీసుకున్నారు, అభినందించాలి. వర్షం వచ్చాక ఆపడం కాదు, వర్షం వస్తుంది ఆగిపోయింది, అప్పటికి రాలేదు, ఒక రోజు వేస్ట్ అయింది, కానీ 2వ రోజు వచ్చింది కదా, అప్పుడు ఇక పబ్లిక్ కూడా అర్థం చేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ అదొక ఎత్తు. రెండవది టెక్నికల్ ఫెయిల్యూర్ చెక్ చేసుకోవట్లేదు వీళ్ళు. తుఫాన్ ఒక చోట వస్తుంటే ఇంకో చోట వచ్చింది, మనకు రాలే ఎక్కువ సంక్షోభం, తెలంగాణకు వచ్చింది. అంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ టెక్నాలజికల్గా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అది చెక్ చేసుకోవాలా. మూడవది ఈ పంటకి ఎంత ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం 10,000 ఇస్తాను ప్రకటించింది, ఇక్కడ ఇంతవరకు ప్రకటన లేదు. జగన్ మళ్ళీ జనంలోకి వెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళావంటారు, సరే నువ్వెందుకు వెళ్ళా ఇప్పటికి కూడా. కానీ 5,000 కోట్ల అంచనా అయితే అంచనాలు ఎప్పుడు ఉంటాయండి, అంచనా అని నీ అనౌన్స్మెంట్ ఎంత, అది మర్చిపోతే ఎట్లా. అంటే ఒక అంచనా వేసేసి కేంద్రం ఇవ్వాలని ఎదురు చూస్తున్న ఉండడం కూడా అది అంటే అధికారంలో ఉన్న అధికార పక్షం చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాల్సింది వాళ్ళే కదా. ఇప్పుడు జగన్ గారు వెళ్ళారా ఇవన్నీ పక్కన పెడితే అసలు వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు? బేసిక్గా జగన్ వెళ్ళటము ఇది పక్కన పెట్టేయండి, ప్రభుత్వానికి వచ్చినటువంటిది ఏంటంటే అసలు చిత్తశుద్ధి ఉందా లేదా. ఇదే జగన్ కనుక ప్రకటించకపోతే ఇప్పటికి రచ్చ చేసేద్దరు. వాస్తవంగా నా దృష్టిలో వారం రోజులు టైం తీసుకోవాలి. పరిహారం ఎంత ఇస్తారన్నది ఇమీడియట్గా ప్రకటించడంలో తప్పులేదు. ఎకరాకి 10,000 ఇస్తామా, 15,000 ఇస్తామా, లేదా హెక్టార్కి 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అనౌన్స్ చెయ్యాలి. అదేం చాలదు. ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు నేలకి గీసుకోవడానికి పనికొస్తాయి. బట్ కనీస మాత్రపు ఊరట, ఏది వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు చెక్క మొక్కో చెట్టో తోడొస్తే ఎట్లాంటిదో అట్లాంటిది, అది కూడా నువ్వు చెప్పకపోవడం అనేది ఇర్రెస్పాన్సిబిలిటీ. పైగా దాంట్లో రాజకీయాలు మాట్లాడుకోవడం అంతకంటే నిర్లక్ష్యపూరితం. అది చెక్ చేసుకోవాలి.
కానీ ఇక్కడ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కృష్ణా జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు చాలా క్లియర్గా అంటున్నారు, అసలు మీరు ఇంతకుముందు ఇవన్నీ బీమా చేసినట్టు మాకు తెలియదు, ఏదో డబ్బులు వచ్చినాయి మేము తీసుకున్నాం తప్ప మొత్తం మీరే చేశారన్న సంగతి కూడా మాకు తెలియదు, ఏ రోజు మేము వెళ్ళి ప్రీమియం కూడా కట్టలేదు, డబ్బులు వస్తుంటే తీసుకున్నాం అంతే అన్నారు. అక్కడ రెండు అంశాలు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడంలో అంత వీక్గా ఉన్నారా, మర్చిపోయారా దాన్ని? ఇప్పుడు రైతులు చెప్తే కానీ ఆయన మరొకసారి గుర్తు చేసుకునే పరిస్థితి, ఇప్పుడు బీమా చేయలేదు అనేది కూడా జగన్ చెప్తే కానీ బయటికి రాని అంశం కూడా. ఇక్కడ ఎలా చూడాలి వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలనకి ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అవడంగా జగన్ ప్రచారంలో ఫెయిల్ అయ్యాడు, జగన్ పనిని సక్సెస్ఫుల్ గా అంతే ప్రచారంలో. అదేం చేయాలి? అవును, ఇవ్వడంలో ఫెయిల్ కాదు, ఇవ్వడంలో సక్సెస్ అనట్లేదు. సచివాలయం చంద్రబాబు నాయుడే చేసుంటే 100 సంవత్సరాలు చెప్పేవాడు మా విజను మా గొప్ప అని. అవును, ఇప్పుడు గ్రామ పంచాయతీలు 95లో వచ్చినాయి, జగన్ దాన్నే పేరు మార్చాడని చెప్తున్నారు వీళ్ళు. 95లో అది గ్రామ పంచాయతీ మన రాష్ట్రంలో పెట్టలా, మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది, తెలుగుదేశం ఓన్ చేసుకోగలిగింది మండల వ్యవస్థ, మండలాధికారులు అన్న వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు. బట్ దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సిద్ధాంతం అన్నటువంటిది రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది, అది దాన్ని అమలు చేసాం మన ఆంధ్రాలో పంచాయతీ. ఇప్పుడు జగన్ తెచ్చింది దానికి ఆల్టర్నేటివ్, అది కాదు, అది మర్చిపోతున్నారు. జగన్ తెచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థకి కూడా ప్రత్యామ్నాయం. ఎందుకని? ఇప్పుడు అంతకుముందు వీళ్ళ పేరేంటి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వీళ్ళందరూ తిట్టింది ఏంటి? పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం చేసేసో, సర్పంచ్లకు వాల్యూ లేకుండా చేసో, మొత్తం వాలంటీర్లకు వాల్యూ వచ్చింది, సెక్రటేరియట్లకు వాల్యూ వచ్చింది, ఇదే కదా వాళ్ళు విమర్శించింది. మరి దాని పేరు మార్చడం ఏంటి చండాలంగా? ఎవడు చెప్పాడు అసలు? పంచాయతీ పేరు ఎవడు మార్చాడు? పంచాయతీగానే ఉంది, పంచాయతీ సేవలు సచివాలయంలో ఉంది, అది కదా గొడవ. అది అంత అద్భుతమైన పని ఎందుకు చేశాడు? పంచాయతీలైనా లేకపోతే ఇతర వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఒక నిర్లిప్తత లేదా ఒక ఆధిపత్య ధోరణి, ఒక అహంకార ధోరణి వచ్చింది. మీరు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రిటైర్ అయిన ఉద్యోగిని అడగండి, అతని బాధ అప్పుడు తెలుస్తుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు మన కష్టం మనం పడుతున్నప్పుడు మనకి సేవలు అందించాల్సిన వాడు మన మీద ఆధిపత్య ధోరణితో చలామణి చేస్తుంటాడు. నేను ఈ స్థాయిలో ఉన్నా, నేను సర్టిఫికేట్ ఇస్తే కానీ నీకు కాదని. బట్ అతని బాధ్యత అది చేయడానికి అహంకారం ప్రదర్శించాడు. అదే అతను రిటైర్ అయ్యాక అతని పెన్షన్ కూడా లంచాలు తింటున్నాడు, అతనికి ఇచ్చే పెన్షన్ కూడా తోటి ప్రభుత్వ ఉద్యోగులు లంచం తింటున్నాడు. దెన్ అక్కడ ఎవరికి న్యాయం జరిగినట్టు, ఎవరికి అన్యాయం జరుగుతున్నట్టు? ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చాడు అతను. పరిపాలన అనేటటువంటిది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే స్టేజ్ నుంచి ఇంటి దగ్గరికి పరిపాలన ఎవడు సార్ ఊహించేది అసలు? చండాలంగా ఇంటి దగ్గరకు వచ్చి నీ సర్టిఫికేట్ వద్దని ఎవడన్నా అనుకున్నాడు అసలు జీవితంలో? ఒక అద్భుతమైన పని అది, ఇంటి దగ్గరికి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, వాట్సాప్లో వస్తుందంటే గ్రేట్ అంటున్నాం, తప్పంటలా అది. నువ్వు ఎంతగా సర్వీసులు తెస్తావో అంత. ఇప్పుడు నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు కరెంటు బిల్లు, మా ఇంటికల్లా ఆయన కరెంటు బిల్లు అంటే ఇంటికి మా అద్దె ఎవరు పోర్షన్ ఉంటామో వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి అప్పచెప్తారు, కరెంటు బిల్లు వెళ్ళి కట్టిరా అని చెప్పేసి. పిల్లలు కొద్దిగా మగ పిల్లలకి అప్పచెప్తారు. నేను ఆ కరెంటు బిల్లు దగ్గర క్యూ లైన్లో నుంచి ఉంటే స్కూల్ ఆ రోజున మానేసుకుని ఉంచోవాలి కరెంటు బిల్లు. అట్లాగే గ్యాస్ బండ కోసం 2-3 రోజులు ఆ గ్యాస్ సెంటర్ దగ్గర నుంచోవాలి క్యూ లైన్లో. ఇట్లాగా ఆ రోజున నుంచున్నాం. సినిమా టికెట్లకి, అరే అదేది అల్లూరి సీతారామరాజు సినిమాకి 8 రోజులు క్యూ లైన్లో నుంచున్నాను, 8 రోజులు లైన్లో. పొద్దున్నే మళ్ళీ పొద్దున్నే వెళ్తే సాయంత్రం దాకా, అంటే స్కూల్ టైంలోపు అయిపోవాలి మనం, మళ్ళీ సాయంత్రానికి అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి గుంటూరులో నా థియేటర్ దగ్గర అక్కడ 8 రోజుల నుంచి ఉంటే చివరికి 8వ రోజు కూడా అవ్వకపోతే మళ్ళీ అప్పుడు ఎంత 30 టికెట్, ఆ 30 మనకి ఇప్పుడు కొనుక్కుని తినడానికి కూడా అప్పుడు స్తోమత ఉండేది కదా. ఈ 30 జాగ్రత్తగా దాచి చేసుకుని చివరికి ఏం చేసామంటే, అతను ఉంటాడు కదా వాచ్మెన్, నేల మీద కూర్చుని చూస్తానన్న నేను ఆ గట్టు మీద అని చెప్పేసి ₹10 ఇచ్చి పావలా కొనుక్కుందిని అట్లా చూసా సినిమా. క్యూ లైన్లలో ఆ రోజున టికెట్ల కోసం. ఇవాళ రోజున ఇంటి పన్ను క్యూ లైన్ ఉందా, కరెంటు క్యూ లైన్ ఉందా, బ్యాంకు క్యూ లైన్లలో ఉంచునేవాడు. ఇవాళ బ్యాంకు క్యూ లైన్లు ఉంది, అసలు ఎక్కడున్నాయి క్యూ లైన్లు ఇవాళ? నువ్వు మళ్ళీ క్యూ లైన్ల దగ్గరికి తీసుకుపోతున్నావు. వ్యవస్థ అతను అంత చేసి చెప్పుకోవడం చేతకాను, చెప్పుకోవడం చేత కాలేదు. ప్లస్ అతని తప్పు కాదు అది,
అతను చెప్పాడు కదా ప్రధానికి ఇనాగ్రేషన్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా చెప్పుకుంటారా? అంటే ఆయన బట్టలు నొక్కుంటూ వెళ్ళిపోయారు. కాదండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఏదన్నా చేస్తున్నారంటే 100 సార్లు వీటిట్లో ప్రచారం చేస్తారు ముందే. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు మార్చిలో వస్తాయి అన్నది ఇప్పుడే వార్తలు రాస్తున్నారు. ఎట్టొస్తాయి, ఏం చేస్తారు? మీడియా బాధ్యత అదే కదండి. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు వివరించడమే కదా మీడియా బాధ్యత. ఇంకేం పీకుతారు అక్కడ? విమర్శించండి. అంటే ఇక్కడ మీడియా అనేది అసలు మీడియా అనేది లేదు. అదే కదా జగన్ కి లోపం ఏంటంటే వైసీపీ ఛానల్ టీడీపీ కాదు. మీడియా అనేది ఏముంది? ఆ స్థితి దిగజారిపోవడమే మైనస్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? ఆల్టర్నేటివ్ ఎంకరేజ్మెంట్ సోషల్ మీడియాని చేసుకోవడమా, లేకపోతే ఇంకో ప్లాట్ఫామా? ఎక్కడుంది ఆయన? ఇప్పుడు ఇవాళ వీళ్ళని చూసి నేర్చుకోమనండి. వాళ్ళ IVRS కాల్స్ చివరికి రాజకీయానికి కూడా వాడుతున్నారు ప్రభుత్వం డబ్బులతో. ఇప్పుడు మొన్న అతను ఎవరి మీదనో వ్యతిరేకంగా ఇది కల్తీ లెక్కరికి సంబంధించి అతను ఏం చెప్పాడో వినండి అని వాడి వెర్షన్ని IVRS కాల్స్ ద్వారా ప్రజలకు వినిపించారు ఫోన్లో. అదేంటి అసలు? అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు ప్రచారం. మరి అదెందుకు చేసుకోలేకపోయింది? మరి జగన్ గారు కూడా ప్రచారం చేసుకోవాలి. అప్పుడు రైతులందరికీ మేము రైతు బీమా కట్టాను, మీకు డబ్బులు అందినయా అని చెప్పి IVRS కాల్ ద్వారా ప్రచారం చేస్తుంటే నిన్న ఆ రైతు ఆ ప్రశ్న అడుగుండేవాడు కాదు. మీరు అసలు కట్టారని కూడా నాకు తెలియదు అని చెప్పి ఆయన అడుగుండేవాడు. అదే కదా అనేది బేసిక్గా అది ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది ప్రభుత్వ యంత్రాంగం చేయాలా, లేదా లోకల్ రాజకీయ నాయకులు చేయాలా? పార్టీ అధికార పక్షం వాళ్ళు ఇటు వీళ్ళు. అసలు ఫస్ట్ చేయాల్సింది మీడియా బాధ్యత. మీడియా ఎగనెస్ట్ స్టోరీలు రాసింది కానీ జరిగిన మంచిని రాయాలి. ఇప్పుడు జరగని మంచిని జరిగినట్టు రాస్తుంది. అప్పుడు జరిగిన మంచిని కూడా ప్రచారం చేయాలి. అది తేడా. అవును, జగన్కి వ్యతిరేకంగా ఉండడమే మీడియా బాధ్యత అక్కడ, అంతే. అది అప్పుడు నెరవేర్తించారు, ఇప్పుడు నెరవేర్తిస్తున్నారు. మద్యం అమ్మకాలు నిజంగా డౌన్ అయిపోయినాయి సార్. బెల్ట్ షాపుల విషయంలో సక్సెస్ అయిపోయారా? బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపేసి వీళ్ళ లెక్క రాసుకొచ్చారు ఇవాళ. గత ఏడాదితో పోలిస్తే అదే అక్టోబర్కి ఇప్పటికి దాదాపు 25% పైగా తగ్గిపోయినాయి అంట అమ్మకాలు. ఇది ఇలా అయితే నిజంగా మరి ఆదాయం కూడా తగ్గిపోయినట్టేనా భారీగా? ఇంక ముందు ఇంకా తగ్గిపోయింది. బెల్ట్ షాపులకి కల్తీ లెక్కర్ వలన తాగడం ఆగారేమో అనుకుంటున్నాను నేను, కొంచెం తగ్గించారేమో అనుకుంటున్నాను. ఇళ్లలో లేడీస్ ఒట్లు ఎంచుకుని ఉంటారు, చస్తే కనుక మేము పిల్లలు ఏమైపోతామని చెప్పేసి. తాగు నువ్వు కావాలంటే అబ్బాయి మద్యం షాప్కి వెళ్ళి దగ్గర బెల్ట్ షాప్లో తాగద్దని చెప్పుకుంటారు. అందుకని ఆగుంటాయి. మొదట్లో భయపడి కొద్ది రోజులు ఆగుతారు, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. బేసిక్గా బెల్ట్ షాప్లు ఏదో తీసేసినట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు రాధాకృష్ణ గారు. అదే అంటే బెల్ట్ షాపులు మేము మనమే డిబేట్లలో చాలా సార్లు చెప్పాం కదా. ఈనాడు జ్యోతి చెప్పింది కదా భయ్యా, కల్తీ లెక్క ఇదే మధ్య బెల్ట్ షాప్లో నేను 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయని కదా. అంటే వాళ్ళు చంద్రబాబు గారికి మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారని కూడా మనమే మాట్లాడాం. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు లేదు వాళ్ళని ఏదో తిట్టుంటారు. దాంతో బెల్ట్ షాపులు ఏం లేవు ఇప్పుడు, అన్నీ ఇప్పుడు గంజాయి లేదు, ఇప్పుడు దొరికితే ఒరిస్తా అని చెప్పి, రేపు లెక్కర దొరికితే కనుక లేదు అది షాప్లో తెచ్చుకు తాగింది అనుకో. అది కానీ నిజంగా బెల్ట్ షాపులు అనేది కంప్లీట్ గా లేకుండా చేస్తే కొంతవరకు తగ్గవ అమ్మకాలు, మనుషులు ఆరోగ్యం బాగుపడతారు. అందరూ ఆరోగ్యం తాగుతారా? ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన ఒక సంస్కరణ నేను అప్రిషియేట్ ఎందుకు చేస్తానంటే, రేట్లు ఎక్కువ అమ్మటం, అట్లాగే టైమింగ్ పెట్టడం, ప్రభుత్వ మద్యం దుకాణం ద్వారా పెట్టడం వల్ల లిమిట్ వచ్చింది, కంట్రోల్ వచ్చింది. 3 బాటిల్ తాగేవాడు 1 బాటిలే తాగాడు. నేను అనేక మందితో పనిచేసే వాళ్ళతో మాట్లాడా, మేస్తులు అనేవాళ్ళు అనమాట. అంతకుముందు పొద్దున్నే పనికని బయలుదేరతాడు సార్, ఆ బస్సు కోసం వెయిట్ చేసే టైంలో వెనకాల బెల్ట్ షాప్ కనబడేది, ఆడికి పోయి తాగేసి ముందు ఒక పెగ్గేసుకుని వద్దామని వెళ్తాడు. ఆ తర్వాత ఇంకోటి ఎవడో తోడవుతాడు, 1 కాస్త 4 అయ్యాడు, అసలు పనికి వచ్చేవాడు కాదు. ఏ రోజు ఇవాళ మాకు వస్తున్నాడు వీడు అని చెప్పి అనుకుంటే పనికి రాడు. అంటే అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్లో లేట్లు అయినప్పుడు అట్లాంటి మేస్తని అడిగితే చెప్పింది అనమాట. అదే జగన్ వచ్చిన తర్వాత ఏమైందంటే పొద్దున్న 11ంటికి తెరుతాడు, కాబట్టి పొద్దున్నే మా దగ్గరకు వచ్చేవాడు పనికి. సాయంత్రం తొందరగా వెళ్ళిపోయాడు, అంటే 5ంటికి వెళ్ళిపోయేవాడు. 5ంటికి వెళ్ళిపోతానని ఎందుకు 7కో 8కో క్లోజ్ అయిపోయాయి షాపులు. కాబట్టి వెళ్తా తాగేవాడు. ఈ తాగడంలో కూడా రేట్ ఎక్కువ అయ్యేటప్పటికి ఇంటికి వెళ్తున్నాం కదా అనేసి ఒక పెగ్గేసుకు తాగేవాడు, లేకపోతే 1 బాటిల్ తాగేవాడు. తద్వారా తాగుడు తగ్గింది, ఇంట్లో కొంత డబ్బులు మిగిల్చుకోవడం అయ్యింది అని చెప్పారు. ఇప్పుడు అట్లా ఉందా పరిస్థితి? బెల్ట్ షాప్ ఉంటే పూర్తిగా తాగేస్తారు కదా, అది కొంత కంట్రోల్ అవుతుంది. ఇది నిజంగా చేయగలిగితే గొప్పే. వీళ్ళు చెప్పినట్టు పోనీ ఇప్పుడు ఆపేశారు, కఠినంగా వ్యవహరించారు అని ఠాకి ఠా పెడితే సంతోషం. అదే కదా, ఉక్కు పాదాలు ఇవన్నీ కూడా.
నిజంగా సచివాలయాల విషయంలో ఒక మార్పు రేపొద్దు నుంచి రాబోయేది విజన్ యూనిట్లుగా మార్చబోతున్నాం. నేను ఆల్రెడీ అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చేసింది. పేర్లు ఏంటి అనేది కూడా ఇంకా ఖరారు చేయలేదట. మరి పేరు అయితే మారుస్తారు, ఆ పేరు కూడా ఏం చెప్పలేదు. కానీ ఇందులో విధుల్లో వచ్చే మార్పులు, సచివాలయాల్ని తీసేయలేక పేర్లు మార్చి ఒక విజన్ యూనిట్లుగా వాటిని వాడుకునే ఆలోచన, దాని వెనక రాజకీయం ఉందా, ఏదైనా కుట్ర ఉందా? జగన్కి విజన్ ఉందని చంద్రబాబు గారు నమ్మారు. అది విజన్ సెంటర్లు అంటే ఏంటి? అక్కడ ప్రత్యేకించి ఎవడన్నా ఆఫీసర్ విజన్ ఏమైనా పెడతాడేంటి? అందులో అంటే వీళ్ళది స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉంది కదా, దాంట్లో సచివాలయం నాకు అర్థం కాలేదు. సచివాలయం నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఇప్పుడు వీళ్ళు చేసేది అదే కదా, ఇంటింటికి నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, నాకు ఈ పని కావాలి, ఇదే కదా మన సెక్రటేరియట్కి వెళ్ళేది. అవి తీసేసి ఇప్పుడు కూడా పనులు చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇదివరకు మనకి వాలంటీర్లు తెచ్చుకోవాలి, ఇప్పుడు మనం వెళ్ళాలి. అందులో చాలా వరకు తగ్గించారు మీరు అన్నట్టు. కాబట్టి అన్ని తీసేయాలి, తగ్గించేశారు. మీ సేవలో అన్ని మీ సేవలు మళ్ళీ ఏమైపోయింది సచివాలయానికి వెళ్ళి మొదలు అంటే విజన్ అంటే తర్వాత ఇట్ట ఒక మంచి వ్యవస్థను నాశనం చేయడం విజన్ అవుతుంది. విజన్ సెంటర్ అనడానికి ఫస్ట్ బేసిక్గా వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆయనకి. దానికోసం ఇప్పుడు ఆ విజన్ సెంటర్లు అంటే మళ్ళీ కాదు మేము ఆ పేరేం అది పెట్టట్లేదు, వేరే పేరు మారుస్తామని చెబుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటికే వీళ్ళకి విషయం ఇది వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైల్ వేస్తారు. నా అభిప్రాయం అయితే వాట్సాప్ గవర్నెన్స్ అనేది ట్రైల్ వేస్తారు. ఇప్పుడు డబ్బులు పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ లాంటి వాటిట్లని ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ మీరు డైరెక్ట్గా కరెంటు బిల్ ఆన్లైన్లో పెట్టడంలో లేబర్ చేయలేకపోయారు. ఇప్పుడు నాలాంటి కరెంటు లేకపోతే హౌస్ ట్యాక్స్ ఇట్లాంటివి ఏం చేసేవాడిని అంటే హైదరాబాద్లో కూర్చుని ఆఫీసులో కంప్యూటర్లో పే చేసేవారు. తర్వాత వచ్చినాయి ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవన్నీ కూడా. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏముంది, మనకి సీన్ మారుతుంది. ఇవాళ వచ్చేటప్పటికి యూపీఐలో ఆ కరెంటు బిల్ అయినా ఇవి కట్టేస్తారు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ కూడా. ఇదివరకు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అవి కూడా ఆన్లైన్లో పే చేసేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు గూగుల్ పేలోనే కొట్టేస్తాం. దాంట్లో వాడే మనకి రిమైండ్ చేస్తాడు, నీకు ఈ రోజున బకాయి ఉందిరా అని చెప్పేసి. దెన్ అది అయిపోతుంది. ఇప్పుడు అవి కాకుండా మిగతా యాక్టివిటీ ఏం చేస్తాం మనం? ఇప్పుడు నాకు సర్టిఫికేట్ కావాలి, నేను చెప్పినట్టు నాకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావాలి. నేనేం చేయాలా? ఆన్లైన్లో పెడితే వాట్సాప్లో అది వస్తుందా? అది వస్తే కదా కొత్తదనం. అట్లాగే ఇంకో సర్టిఫికేట్ అడిగాను, కావాలి ఆస్తి పన్ను సర్టిఫికేట్, వస్తుందా? ఈ వస్తే సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినట్టు. అది సచివాలయాన్ని అలాంటి వాటిట్లో వాడాలి. లేదా నా ఇంటీరియాలో ఉన్న సచివాలయానికి నాకు ఆ పని అయ్యేటట్టు చూడాలా. అది చెయ్యకపోతే ప్రయోజనం లేదు. నువ్వు నాకు సేవని ఎంత ఎక్కువ మెరుగ్గా చేస్తావో నేను నిన్ను అంతగా అభిమానిస్తా. నువ్వు నాకు సేవని ఎంత దూరం చేస్తావో అంతగా నేను ద్వేషిస్తాను. అలవాటే లేదనుకోండి, ప్రాబ్లం లేదు. ఇవాళ రోజున మొన్న ఆయన ఎవరు హర్షగోయంక క్వశ్చన్ వేశాడు, ఫేస్బుక్, ఇన్స్టాలు, ఎక్స్లు, గూగుళ్ళు ఈ ఆపేస్తే ఎలా ఫీల్ అవుతారు మీరని. పిచ్చెక్కిపోతారు జనం, కొట్టేస్తారు. నేపాల్లో జరిగిన విప్లవం అదే కదా. రేపు ఇప్పుడు ఇవాళ అంతే కదా. నువ్వు ఇవాళ అంతా బాగుంది అనుకుంటున్న వ్యవస్థలన్నీ మార్చేసి ఇవన్నీ నా విజను, నా 2047, 2077 అంట. అది ఇప్పుడు నాకు సర్వీస్ అందాల. నువ్వు 2047లో నేను బతుకుంటే కాదు, ఇవాళ ఆల్రెడీ నాకు అందుతున్న సర్వీస్ పర్ఫెక్ట్ చేయడంలో నువ్వు అంతకంటే మెరుగ్గా అనిపించాలి. పేపర్లో, టీవీలో కాదు, ఆ ఇంటికి సర్వీస్. అది అందలేదనుకోండి, నేను నిలదీయడం ప్రారంభిస్తాను, నిందించడం ప్రారంభిస్తాను, తిట్టుకుంటూ ప్రారంభిస్తాను. ఇదివరకు పెన్షను 6 నెలలకి, మొదట్లో 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు కొత్తవి, జగన్ వచ్చినప్పుడు కొత్తలో. తర్వాత 6 నెలలకు ఇచ్చేవాడు, 3 నెలల డబ్బులు కూడా ఒకేసారి ఇచ్చేవాడు. జగన్ తర్వాత తిట్టుకుందేంటి, ఏ నెలకు ఆ నెల లేకపోతే డబ్బులు రావన్నా. ఇతర వాళ్ళ నుంచి వచ్చేటప్పటికి ఏ నెలకు ఆ నెల అంటే డబ్బులన్నీ ఆ ఖర్చులకే పోయాయి. జగన్ ఓడించడంలో అదొక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 3 నెలలకు ఇస్తుంటే అదొక పండగగానే ఉంది. ఇప్పుడు ఇస్తున్నారు, గుడ్. అది గుడ్ అంటున్నాం, అదే గుడ్ అని చెప్తున్నా. అట్లాగే జగన్ అప్పట్లో 3 నెలలకు ఒకసారి కొత్త వాటికి అలౌ చేశాడు, తర్వాత 6 నెలలకి చేశాడు కొత్త వాటిని. ఇప్పుడు వీళ్ళు ఏడాదిన్నర అయినా ఇంతవరకు కొత్త ఇవ్వట్ల. ఏడాదిన్నరలో ఎంతమంది 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు?
వాళ్ళకి మరేంటి జీవితం అంటే నువ్వు ఎలక్షన్స్ ముందు ఇస్తావు, అప్పుడు కరెక్ట్ అవుతుందా? నువ్వు వస్తే నేను కంఫర్ట్ అని ఫీల్ అవ్వాలి, నువ్వు వస్తున్నావు అంటే గుండెలు పగలకూడదు, అది ఇక్కడ ముఖ్యం. సచివాలయ ఉద్యోగులను కూడా అయోమయంలో పడేయడమా ఈ ప్రకటన ద్వారా? ఇప్పటికే వాళ్ళు కొన్ని డిమాండ్లతో కొన్ని రోజులు నిరసనలు కూడా చేశారు మొన్నటి వరకు. ఓకే, ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి, నల్ల రిబ్బన్లు కట్టుకొని. ఇలాంటి టైంలో మేము విజన్ యూనిట్లుగా మార్చేస్తున్నాం అని ఒక ప్రకటన తీసుకురావడం వాళ్ళ నోరు నొక్కేయడమా, లేదంటే దాని వెనక వాళ్ళని కంట్రోల్ చేసే ఆలోచన? కంట్రోల్ చేసేసారు, ఇంకా వాళ్ళకేమి ఇప్పుడు దీంట్లో ఫీలింగ్ ఏం లేదు. ఆయన ఏ పేరు పెట్టుకుంటే ఉంది, వాళ్ళకైతే తగిన గౌరవం రాలేదు, దక్కలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రెవెన్యూ ఉద్యోగుల్లాగాను, అగ్రికల్చర్ ఉద్యోగుల్లాగాను ఆ డిపార్ట్మెంట్లో కాసేపు పడుకుంటే సరిపోద్ది, ఆఫీస్కి వెళ్ళి అనుకున్నారు. రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎందుకు పని చేయాలనుకున్నారు. తీరాది వస్తే కూర్చోబెట్టి చంపుకు తింటున్నారు అండి. అంటే అప్పుడు కనీసం గౌరవం ఉండేది సచివాలయంలో కూర్చొని. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళనే తిడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బంట్రోత్ కంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఏంటి పరిష్కారం? అదేదన్నా దాన్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయలేరు బాబు గారు. చెడగొట్టాక దాన్ని బాగు చేయడం కష్టం. సెట్ చేస్తారు. వీళ్ళు కూడా ఒక ఉద్యోగం కావాలంటే కంటిన్యూ అవ్వాల్సిందే, అవన్నీ చేసుకుంటారు, ఇంక వేరే ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర లేదు. సార్, కూటమిలో పవన్ కళ్యాణ్ గారి తీరే వేరు అన్నట్టుగా ఒక రకంగా ఇక్కడ చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని అనుకోవాలి ఒక రకంగా. అదే నేపథ్యంలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారా? ఒక గూడానికి వెళ్ళి ఒక ఇచ్చిన హామీ ఆయన కరెంట్ లేని గ్రామంలో విద్యుత్ ఇప్పుడు తీసుకురావడం, ఓకే అది సోలార్ లా తీసుకొచ్చారు, ఇంకోలా దానికి కూడా చాలా కష్టపడ్డారంట అక్కడికి రావడానికి. ఇదంతా క్రెడిట్ అయితే కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికే వెళ్ళింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, అలాగే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చిత్తశుద్ధిని బేసిక్గా తన డిపార్ట్మెంట్ సర్వీసెస్ని సిస్టమేటిక్గా తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. రెండవది మోడీ పథకాలు పవన్ కళ్యాణ్కి ఫెచ్చింగ్ అవుతున్నాయి. మోడీ పథకాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతపు రీచ్ అయ్యాయి, అటవీ ప్రాంతాలని రీచ్ అయ్యాయి. ఇప్పుడు సాస్కీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చాయి, అది ఇప్పుడు పవన్ గారు పదే పదే మాట్లాడుతున్నారు, కేంద్రం ఇచ్చిన డబ్బులు. అట్లాగే పంచాయతీరాజ్కి ఇచ్చే డబ్బులు, రోడ్లు వేయడానికి, మంచినీళ్ళ పంపులు కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆ శాఖకి ఈయనే మంత్రి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం, ఆ శాఖకి ఈయనే మంత్రి. దాంతోనే కదా తొట్లు కట్టించింది ఊరంతా కూడా. ఒక ఊర్లో ఒక తొట్టి ఈ గేదెలకి వాటికి. ఈ గ్రామీణ గిరిజన ప్రాంతాల మౌలిక వసతులు అనేది కేంద్ర ప్రభుత్వ పథకం, దాన్ని నేను అమలు చేశాను ఖచ్చితంగా. దాంట్లో ఈయన చెప్పుకోవడంలో తప్పులేదు. ప్రభుత్వం పథకాలు ఉంటే సరిపోదు, అది రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకి చేరువ చేయాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కోణంలో కాకుండా చూస్తే ఆయన అడ్మినిస్ట్రేటివ్ పరంగా తన శాఖ పనులు, ఈవెన్ అడవుల్లో ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి చాలా కమిట్మెంట్తో కుంకీల్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, రీసెంట్గా ఏఐతో తీసుకొచ్చి తుపాకీ శబ్దాలు కనబడతాయి ఏనుగు కనబడగానే, అవి పరిగెత్తుకుని వెనక్కి పారిపోతాయి అనమాట. అది నన్ను అడిగితే దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు భవిష్యత్తులో. అట్లాంటి సిస్టమ్స్ అనేటటువంటి ఖచ్చితంగా ఆయన మెరుగైన, అంటే ఓ రకంగా చెప్పాలంటే డిస్టింక్షన్ పాస్ అయినట్టు ఆయన శాఖ వల్ల. అవును సార్, కానీ ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ వెయిటేజ్ కూటమిలో దక్కడం వల్ల ఇది సాధ్యం అవుతుందా? మిగిలిన మంత్రులు ఆ ప్లేస్లో ఆ శాఖకి వేరే మంత్రి ఉంటుంటే నిజంగా శాసకీయ నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, దాన్ని దీనికే ఉపయోగించాలి అనుకునే మంత్రులు కూడా ఉండరు. ఆ నిధులను ఎలాగే ఉపయోగించుకుంటారో కూడా ఎన్నాళ్ళు మనకు తెలియదు. ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకుండా వేరే మంత్రి ఉంటే ఇది సాధ్యం అవుతుంది, ఆ వెయిటేజ్ దక్కుతుంది ఆయన కూటమి. ఆయన ఉండబట్టినే ఆయన సాధించగలుగుతున్నాడు. ఇంతకుముందు ఉన్న జగన్ హయాంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి అటవీ శాఖ మంత్రి చేశారు, ఇట్లాంటి చేయలేకపోయారు కదా. అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అప్పట్లో బొత్స అనుకుంటా, లేకపోతే ఇంకా బొత్స విద్యాశాఖ కదా చూసింది, పంచాయతీరాజ్ ఇంకెవరో చూశారు. ఆ రోజున చేస్తున్నటువంటి వర్క్స్లో ఇలాగా జగన్ దగ్గరికి వెళ్ళి మనం ఈ డబ్బులు ఇచ్చేయాలా, ఆ ఊరికి రోడ్లే ఇచ్చాలి, ఈ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దమ్ము అధికారం ఎవరికి లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీలో అవకాశం ఉండదు. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు కూడా ఏమీ చేయలేరు, చేసినా ప్రభుత్వం పేరు చెప్పాల్సిందే, చంద్రబాబు గారి పేరు. ఇక్కడ తన పేరే వస్తుంది, కూటమిలో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్నర్ కాబట్టి అది ఆయన అక్కడ కూడా చంద్రబాబు గారి పేరు కూడా వాడతారు. బట్ ఆచరణలో తను ఏం చేయాలనుకుంటున్నాడో చేసుకెళ్ళగలుగుతున్నాడు. ఇదే టైంలో అదే సైమల్టేనియస్గా
నారా లోకేష్ గారు కూడా అదే స్థాయిలో క్రెడిట్ దక్కించుకుంటున్నారా ఈ ప్రజా దర్బార్ లాంటి ప్రజా కార్యక్రమాలు దర్బార్ వేరు, ఇది వేరు. ఇది ప్రజలతో పని. అది దర్బార్ అంటే ప్రజలకు పని కానప్పుడు పిలవటం, పని కానప్పుడు వస్తే అంటే అది ప్రజా సమస్యలు అది అమలు చేసి ఇది చూపెట్టాలి. కూడా ఒక రకంగా ప్రస్తుతానికి పరిష్కారం. రావడం ఇంతమందిని చూసారన్నది సంతోషం. అక్కడికి వెళ్తే పరిష్కారం అవుతుంది అన్నటువంటిది కావాలి. ఎంతమంది ఇన్ని రోజుల తర్వాత కూడా వస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుందని అర్థం. ఇప్పుడు కాలువలు కట్టించడాలు, నీళ్లు కట్టించడాలు ఇవి నీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలు. కానీ సమస్యలు పరిష్కారం కావట్లేదని ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంది. అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు ప్రజలు, నమ్మే జనవాణి ఇలాంటి కార్యక్రమాలకి ఎక్కిసిపోతున్నాయి అనుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారిని కూడా నమ్మి వేల మంది వస్తున్నారు అనేది వాళ్ళే దానికి దీనికి పొంతం లేదు. నమ్మి కాదు, ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయకపోతే వస్తున్నారు. నువ్వు సంఖ్య రోజు రోజుకి తగ్గితే, ఇప్పుడు అదెవరో ఒక రాజుగారు ధర్మగంట పెట్టాడట. ఎవరికన్నా అన్యాయం జరిగితే అదర్థం జరిగితే వచ్చి గంట కొట్టమని. రాత్రి పగలు నిద్ర ఉండేది కాదట. రాణిగారు అడిగిందంట ఏంటి అని చెప్పేసి. అంటే మన దగ్గర అంత దరిద్రంగా ఉన్నది పరిపాలన. ఎప్పుడైతే ధర్మగంట ఆగుతుందో ఆ రోజున మనం సక్సెస్ఫుల్గా పనిచేసినట్టు అని చెప్పాడట. తర్వాత ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో సెటరేట్ చేశాడట. వీళ్ళ ధర్మగంట ఎప్పుడు ఆగుద్దో తెలియదు, ప్రస్తుతానికి మోగుతానే ఉంటుంది ప్రస్తుతం. సరే, ఫైనల్గా బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి, షెడ్యూల్ అయితే మొదలైపోయింది. ఈ బీహార్ ఎన్నికల ప్రభావం అంటే ఇద్దరికి, అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ రెండూ కూడా ఒక ప్రెస్టేజ్ అంశంగానే ఉంది అనేది రేపొద్దున అవి మిగిలిన రాష్ట్రాల మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అనేది ఇప్పటివరకు జరిగిన పోలింగ్ అంటే ఇంకా ఉందనుకోండి. ఎలా 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 గెస్ చేయొచ్చు? బేసిక్గా ఇమ్మీడియట్ ఏ ప్రభావం ఉండదు, కానీ దీర్ఘకాలంలో ఉంటుంది. బీజేపీ కూటమిలో ఉండేటటువంటి వాళ్ళు కాస్త గందరగోళ పడకుండా ఉండాలంటే బీహార్ గెలవాలి. బీహార్ గెలిచి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు ఓడిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు, ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అస్సాం మళ్ళీ రేపు బీజేపీదే ఉంటుంది. ఈ రెండిట్లో కూడా అస్సాం ఓడినా పెద్ద ఇష్యూ కాదు, అది లోకల్ అంశాల లెక్కలోకి వస్తాయి. బీహార్ గెలవడం అనేటటువంటిది 2 పెద్ద తలకాయలు ఉన్నాయి ఇక్కడ. నితీష్ అనే తలకాయ ఒకటి, మోడీ అనే పెద్ద తలకాయ. ఇద్దరు చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. అదే సందర్భంలో 20 ఏళ్ల పాటు అక్కడ సీఎంగా నితీష్ ఉండటం ఓ పెద్ద మైనస్ కూడా ఉంది చెప్పుకోవడానికి. సేమ్ టైం అంతకుముందు ఆటవిక పాలనతో పోల్చుకుంటే చాలా మార్చారు, కానీ ఈ అవకాశవాద పాలన కూడా విరక్తిగా ఉంది అక్కడ. బీజేపీని చూసి ఇప్పుడు నితీష్కి ఓటేయాలి. ప్రస్తుతం సర్వేలన్నీ అలాగే చూపెడుతున్నాయి. అది సక్సెస్ అయిందంటే కనుక నువ్వు మోడీ జోలికి ఇంకే ఇప్పట్లో ఎవడొచ్చేదేం లేదు. అంటే మోడీ అనే మార్క్ కూడా రేపు ఈ ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంది. గెలిచినా ఓడినా ఏ పార్టీ మీదనైనా ప్రభావం ఉంటుంది. గెలిస్తే అధికార పక్షానికి పోతాం, ఓడినప్పుడు మైనస్ కొన్ని రోజుల పాటు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు కూలిపోయేదే ఉండదు. భవిష్యత్తులో కూల్చడానికి ఉండే శక్తులు బలం పుంజుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఆల్రెడీ అధికారంలో అక్కడ వేళ్లే ఉన్నారు కాబట్టి ఓడిపోతే మాత్రం రేపు మళ్ళీ జరగబోయే తమిళనాడు మిగిలిన ఎన్నికల మీద గట్టిగా ఉంటుందా అని. అంతే, అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి బీహార్ ఎన్నికలు అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. ఏం జరుగుద్ది, ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి, మిగిలిన రాష్ట్రాల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఉద్యమాలకైతే శ్రీకారం చుడుతున్నారు. కాకపోతే డెడ్ లైన్ ఇస్తున్నారు ప్రభుత్వానికి. విద్యార్థుల తరపున ఉద్యమాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ, అలాగే యువతను కూడా ఆకట్టుకునే ప్రయత్నం, యువతని పార్టీలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా? తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఏం జరగబోతోంది, భవిష్యత్తు ప్రణాళిక కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.